హలో అందరికీ నమస్కారం. నేను మీ రాజ్ సార్. వెల్కమ్ టు ఏస్ ఆన్లైన్. ఈ వీడియోలో మనం అత్యంత ముఖ్యమైన రాబోయే పోటీ పరీక్షల్లో ఖచ్చితంగా ప్రశ్నలు అడగడానికి ఆస్కారం ఉన్న అవకాశం ఉన్న ముఖ్యమైన చాప్టర్ని మనం డిస్కస్ చేయబోతున్నాం. అదే తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ అండ్ 2022-23 దాన్ని మనం తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖ చిత్రంగా పిలుస్తాం. సో రాబోయే ఎగ్జామ్స్ ఏం తీసుకున్నా సరే, అది గ్రూప్ 1 అయినా సరే, గ్రూప్ 2 అయినా సరే, మీరు ఏ ఎగ్జామ్ తీసుకున్నా సరే ఖచ్చితంగా రాబోయే పరీక్షల్లో ఖచ్చితంగా క్వశ్చన్స్ అవ్వడానికి ఆస్కారం ఉన్న ఈ చాప్టర్ తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ అనేది. ఓకేనా? రైట్. సో అంటే ఇప్పుడు ఏవైతే కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నట్టయితే ఇప్పుడు మెయిన్‌గా మనకి గ్రూప్ 2 ఎగ్జామ్ ఉంది. గ్రూప్ 2 ఎగ్జామ్‌లో ఈ తెలంగాణ ఎకానమీకి వెయిటేజ్ అనేది ఎక్కువ ఉంది. మరి వెయిటేజ్ ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుంది? ప్రశ్నలు ఎక్కువ రావడానికి అవకాశం అనేది 100% ఉంటుంది. సో రిమైన్ ఎగ్జామ్స్ కూడా ఖచ్చితంగా ఇంపార్టెంటే. ఏ ఎగ్జామ్ తీసుకున్నా తెలంగాణ బడ్జెట్ కానీ, తెలంగాణ సోషియో ఎకనామిక్ సర్వే కానీ ఖచ్చితంగా ప్రశ్నలు అడిగి తీరుతారు. కాకపోతే చదివే విధాన్ని బట్టే మనకి ఎగ్జామ్‌లో మార్క్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ తెలంగాణ ఎకనామిక్ సోషియో అవుట్లుక్ ఏదైతే ఉందో అది అందరికీ అందుబాటులో ఉంది. ఎందుకంటే వెబ్‌సైట్‌లో మనకు ఫ్రీగా దొరుకుతుంది. అది పీడీఎఫ్ మీరు కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మీరు కూడా ప్రింట్ అవుట్ తీసుకోవచ్చు. కానీ అన్ని వందల పేజీలు ఉన్న దాన్ని చదవాలంటే చాలా కష్టం. చదవడం కాదమ్మా, అనలిటికల్‌గా చదవాలి. అనలైజ్ చేయాలి. ట్యాబ్‌లో డేటా ఉంటది. నువ్వు చదువుకుంటూ పోయినావు అనుకో, అట్లా అసలు యూజ్‌ఫుల్ కాదు. నువ్వు డైరెక్ట్‌గా చదువుకుంటూ పోతే కష్టం. నువ్వేం చేయాలి? అనలిటికల్‌గా చదవాలి. దాన్ని అనలైజ్ చేయాలి. ఇచ్చిన దాంట్లో వేస్టేజ్ ఏంటో తరుగుదు ఉంటది కదా! మన గుండుబా చెప్తాడు. ఆ తరుగుని తీసేయాలి. తరుగుని తీసేసి మనకి ఎగ్జామ్‌కి ఏది ఇంపార్టెంటో అది మాత్రమే చదువుకోవాలి. రెండోది, మనకి స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్ చాలా ఎక్కువుంటది. ఇండియన్‌తో పోలిస్తే తెలంగాణలో మొత్తం డేటా ఉంటుంది. ఇండియన్ ఎకానమీ తీసుకుంటే అక్కడ మనకి కాన్సెప్ట్స్ ఎక్కువుంటాయి, స్కీమ్స్ ఎక్కువుంటాయి. అది బడ్జెట్ తీసుకున్నా, ఎకనామిక్ సర్వే తీసుకున్నా కాన్సెప్చువల్ క్వెషన్స్ ఎక్కువుంటాయి. కానీ మనకి తెలంగాణ ఎకనామిక్ సర్వీస్ తీసుకున్నా, తెలంగాణ బడ్జెట్ తీసుకున్నా నంబర్స్ ఎక్కువుంటుంది. స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్ చాలా చాలా ఎక్కువుంటుందనమాట. సో ఎంత నువ్వు స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్ చదివితే నీకు అంత ఇంపార్టెంట్. 100% స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్ నువ్వు చదవాల్సిందే, చదివి తీరాల్సిందే. ఓకేనా? రైట్. అయితే ఇప్పుడు ఈ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ నుంచి మామూలు ఇదివరకు కానీ రాబోయే పరీక్షల్లో ఎలాంటి ప్రశ్న అడిగే ఛాన్స్ ఉంటుంది. సో అది ఇంపార్టెంట్. ఎందుకంటే డైరెక్ట్‌గా ఎప్పుడు కానీ బ్లైండ్‌గా ఎప్పుడు చదవకూడదు. నేను బ్లైండ్‌గా దూసుకుపోతా, నా మాటే శాసనం అంటే కుదరదు. ఇక్కడ ఎగ్జామ్‌లో ఎలా క్వెషన్స్ అడుగుతారో దాన్ని బట్టి మన ప్రిపరేషన్ ఉండాలి ఎప్పుడైనా. ఓకే. డైరెక్ట్ క్వెషన్స్ ఉంటాయి. ఈ డైరెక్ట్ క్వెషన్స్ అంటే ఏముంటాయి అబ్బా? ఎకనామిక్ సర్వే ప్రకారం తెలంగాణ నామినల్ జీడీపీ గ్రోత్ రేట్ ఎంత అంటాడు. లేకపోతే ప్రీవియస్ ఇయర్‌తో కంపేర్ చేస్తే ఎంత గ్రోత్ రేట్ అంటాడు. లేకపోతే ఎంత పెరిగింది అంటాడు. సో ఇలాంటి క్వెషన్ డైరెక్ట్. పర్ క్యాపిటల్ ఇన్కమ్ తీసుకుంటే తలసరి ఆదాయంలో ఏ డిస్ట్రిక్ట్ ముందు వరుసలో ఉంది, ఏ డిస్ట్రిక్ట్ చివరి వరుసలో ఉంది, ఫారెస్ట్ కవరేజ్ ఏ స్టేట్‌లో ఎక్కువ ఉంది, ఏ స్టేట్‌లో తక్కువ ఉంది, రైతు బంధుకు ఎంత కేటాయించారు, తెలంగాణ అప్పుల శాతం ఎంత ఉంది, తెలంగాణ ట్యాక్స్ జీడీపీ రేషియో ఎంత శాతం ఉంది, ఇవన్నీ కూడా నేరుగా అడిగే ప్రశ్నలు. ఓకేనా? సో దాంతో పెద్ద ఇబ్బంది లేదు. మనం కొంచెం గెస్ చేయడానికి ట్రై చేయడానికి సిచ్యువేషన్ అయితే ఉంటుంది. రెండోది, మనకి స్టేట్మెంట్ వైస్ క్వెషన్స్ ఉంటాయి. సో సోషియో ఎకనామిక్స్ అని కూడా స్టేట్మెంట్ వైస్ క్వెషన్స్ అడుగుతున్నాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక క్వెషన్ అడుగుతున్నాడు అనమాట. నెంబర్ 1 ఏమంటాడంటే, స్టేట్ యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది ఇండియా యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే 2 రెట్లు ఎక్కువ ఉంది అంటాడు. అంటే డబుల్ ఉంది అంటాడు. నెంబర్ 1 స్టేట్మెంట్. సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసి తెలంగాణ నామినల్ జీడీపీ అనేది ఇండియన్ నామినల్ జీడీపీ కంటే ఎక్కువ ఉంది అంటాడు. సో ఇలా ప్రశ్న అడిగే ఛాన్స్ ఉంటుంది. అంటే ఇక్కడ ఏంటి, మనకి ఆ స్టేట్మెంట్ వైజ్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు సో ఖచ్చితంగా మనకి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలిసి తప్ప మన ఆన్సర్ పెట్టే ఛాన్స్ లేదు. ఈ స్టేట్మెంట్ వైజ్లో కూడా మళ్ళీ ఏం చేస్తుంది, ఇక్కడ కంపారిజన్స్ ఉంటున్నాయి మళ్ళీ. సో మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ ఇక్కడ మనకి కంపారిజన్తో ఉన్నాయి. ఆ కంపారిజన్ అంటే ఏంటంటే తెలంగాణ వర్సెస్ ఇండియా ఒక కంపారిజన్. అంటే మీరు జీడిపి తీసుకున్నా, సెక్టర్ వైజ్ కాంట్రిబ్యూషన్ తీసుకున్నా, పర్ క్యాపిటల్ ఇన్కమ్ తీసుకున్నా, పాపులేషన్ తీసుకున్నా, ఫారెస్ట్ కవర్ తీసుకున్నా, ఎక్స్పెండిచర్ తీసుకున్నా, అంటే గవర్నమెంట్ పెట్టి ఎక్స్పెండిచర్, డెవలప్మెంట్ కోసం పెట్టి ఎక్స్పెండిచర్ కానీ, క్యాపిటల్ కోసం పెట్టి ఎక్స్పెండిచర్ కానీ, వెల్ఫేర్ కోసం పెట్టి ఎక్స్పెండిచర్ కానీ, దీంట్లో ప్రతి దాన్ని దేంతో కంపేర్ చేస్తారు? ఇండియాతో కంపేర్ చేస్తారు. సో ఆ ఇండియాతో కంపేర్ చేస్తే అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. సో ఖచ్చితంగా మనకి ఇండియాతో కంపేర్ చేసే క్వశ్చన్స్ ఉంటాయి. యూజువల్గా సెంట్రల్లో ఒక పార్ట్ ఉంది, స్టేట్లో ఒక పార్ట్ ఉంది, 2 వేరు పార్టీలు కాబట్టి ఎవరు గొప్ప వాళ్ళు చెప్పుకోవాలి కాబట్టి సో ఆ కంపారిజన్ చేస్తూ మేము సెంటర్ కంటే ఎక్కువ ఉన్నామని చూపెట్టుకుంటారు. యూజువల్గా ఏ స్టేట్ అనేది చేస్తుంది, ఇక్కడ కూడా అంతే అనమాట. సో మనకి ఎగ్జామ్లో కంపారిజన్ చాలా ఇంపార్టెంట్. సో ఇండియాతో ఖచ్చితంగా ప్రతి విషయాల్లో కూడా కంపారిజన్తో చదువుకోవాలి. రెండవ కంపారిజన్ ఏంటి మామూలుగా? సో ఇక్కడ కంపారిజన్ అంటే ఏంటి, మనకి హైదరాబాద్ యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ రంగారెడ్డి కంటే ఎక్కువ ఉంది అంటాడు. జస్ట్ దీనిలో ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో తెలంగాణలో మనకి జీడీపీ కాంట్రిబ్యూషన్ తీసుకుంటే ఆ టాప్ 3 స్టేట్స్ని అడుగుతాడు.
అట్లా టాప్ ఏంటి, హైయెస్ట్ ఏంటి, లోయెస్ట్ ఏంటి. మళ్ళీ మీరు ఏ టాబ్లెట్ డేటా తీసుకున్నా కానీ గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ 2, 3 ఎంత ఇంపార్టెంటో, ఫస్ట్ దాంట్లో ఉన్న డేటా ఎంత ఇంపార్టెంటో, చివరిలో ఉన్న 3 కూడా చాలా ఇంపార్టెంట్. చాలామంది ఏం చేస్తారంటే, ఇప్పుడు ఇండియాకి తెలంగాణ జీడిపి ఉంది. తెలంగాణ జీడిపికి ఏ డిస్ట్రిక్ట్ నుంచి ఎంత కాంట్రిబ్యూషన్ ఉంది నీకు లిస్ట్ ఇస్తాడు. నువ్వేం చేస్తావు, ఫస్ట్ 2 చదువుకుంటావు, మిగతా వదిలేస్తావు. అట్లా కాదు, ఫస్ట్ 1 to 3 చదువుకోవాలా, కింద నుంచి కూడా మనకి లోయెస్ట్లో ఏవైతే ఉంటాయో ఆ 3 కూడా చదువుకోవాలా. అంటే నువ్వు ఏ టేబుల్ తీసుకున్నా సరే నీకు డిస్ట్రిక్ట్ వైజ్ కాంట్రిబ్యూషన్ ఉంది. అది పర్ క్యాపిటల్ ఇన్కమ్ కావచ్చు, ఫారెస్ట్ కావచ్చు, పాపులేషన్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. నువ్వు స్టార్టింగ్ 3 తీసుకోవాలా, కింద నుంచి 3 కూడా తీసుకోవాలా. సో అందుకే నీకు ఒక ఐడియా ఉండాలి. టాబ్లెట్ డాటా అంత డీటెయిల్గా ఫాలో తప్ప నువ్వు ఎగ్జామ్లో అంత ఈజీగా ఆన్సర్ పెట్టలేవు. సో తరాలు మారినాయి, ప్రశ్నలు కూడా మారినాయి, నీ యొక్క ప్రిపరేషన్ కూడా మారాల్సిన సమయం వచ్చింది. అల్లా టప్ప క్వశ్చన్స్ అయితే ఎగ్జామ్లో రావట్లేదు. ఓకేనా, రైట్. సో స్టాటిస్టిక్స్ ఉంటాయి కాబట్టి ఆ స్టాటిస్టిక్సే చదువుకోవాలి. నేను స్టాటిస్టిక్స్ చదివితేనే థియరిటికల్ క్వశ్చన్కి ఆన్సర్ పెట్టడానికి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు క్వశ్చన్ అడుగుతాడు, ఏమడుగుతాడు, తెలంగాణ యొక్క జీడిపిలో అగ్రికల్చర్ వాటా, అంటే మనకి అయితే వ్యవసాయం వాటా అనేది ఇండియా జీడిపిలో ఉన్న వ్యవసాయం వాటా శాతం కంటే ఎక్కువ అంటాడు. అంటే తెలంగాణ జీడిపికి అగ్రికల్చర్ కాంట్రిబ్యూషన్ ఎంతో కొంత శాతం ఉంటుంది. ఇండియన్ జీడిపి కూడా అగ్రికల్చర్ కాంట్రిబ్యూషన్ ఎంతో కొంత శాతం ఉంటుంది. సో తెలంగాణది ఎక్కువ అంటాడు. నీకు ఎక్కువ తక్కువ తెలవాలి, టాప్ లోయెస్ట్ తెలవాలంటే నీకు ఏం చేయాలి, స్టాటిస్టిక్స్ తెలవాలి. పట్టి పట్టుంటాయి, ఏం లేదు ఇంట్లో, పట్టి పట్టాల్సిందే. సో మనం ఏం చేయబోతున్నాం, మరి ఇప్పుడు నేనేం చేయబోతున్నాను అంటే, అసలు లేట్ అయింది అది వేరే విషయం, కానీ సో మనం ఏం చేయబోతున్నామంటే ఈ వీడియో ద్వారా మనం ఏం చేయబోతున్నామంటే సోషియో ఎకనామిక్ సర్వేని ఎపిసోడ్ వైడ్గా, అంటే పార్ట్ వైజ్గా, ఎపిసోడ్ వైజ్గా చేస్తున్నాను నేను. ఎపిసోడ్ 1, ఎపిసోడ్ 2, ఎపిసోడ్ 3 ఇట్లా చేస్తున్నాను నేను. ఎందుకంటే ఒకే గంటలో మొత్తం చెప్తే డెఫినెట్గా అది మిమ్మల్ని మోసం చేసినట్టు అవుతుంది కాబట్టి అంత ఈజీ కాదు. సో నేను మొత్తం అన్ని పేజెస్ చదివి దాన్ని డౌన్లోడ్ చేసుకొని అనలైజ్ చేసి సో మీకు టాబ్లెట్ ఫార్మాట్లో అత్యంత ఈజీగా కొంచెం తక్కువ టైంలో ఇచ్చేలాగా నా ప్రయత్నం అయితే నేను చేస్తాను. ఓకేనా. సో సోషియో ఎకనామిక్ సర్వేని మనం చాప్టర్ వైజ్గా చేయబోతున్నాము. ఓకేనా. ఇది ఫస్ట్ వీడియో. ఈ ఫస్ట్ వీడియోలో కేవలం ఓవర్వ్యూ, తెలంగాణ సోషియో ఎకనామిక్ సర్వేలో ఏవైతే 15 చాప్టర్లు ఉన్నాయో ఆ 15 చాప్టర్లు ఇది ఫస్ట్ చాప్టర్ మాత్రమే. మీరు ఈ వీడియో చూసేసి మళ్ళీ రాజు సార్ ఏం చెప్పలేదు, ఏం కవర్ చేయలేదు, ఇదేం వీడియో అనుకోకండి. ఇది ఫస్ట్ వీడియోనే, తొలి వీడియో మటుకే. దీంట్లో కేవలం ఓవర్వ్యూలో ఏదైతే ఇచ్చారో ఆ ఓవర్వ్యూని నేను కన్సిడర్ చేసి మీకు ఇస్తున్నాను, అది మైండ్లో పెట్టుకోండి. జీడిపి, కాంట్రిబ్యూషన్స్, ఇంకా హై లెవెల్ డేటా, పబ్లిక్ వెల్ఫేర్, ఇవన్నీ 1 by 1 వస్తాయి. అలా ఇండివిజువల్గా చేయడం వల్ల నాకంటే ఎక్కువ బెనిఫిట్ మీకు ఉంటుంది, మీకు క్లారిటీ ఉంటుంది. ఓకేనా. సింప్లిఫై చేసుకొని చదువుతాయి ఇది. ఎందుకంటే క్వశ్చన్స్ ఎట్లా అడుగుతారో అది ఇంపార్టెంట్ మనకి. ఓకే, ఫోకస్ దేనిలో చేయాలి. మొత్తం ఇప్పుడు సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో మనకి 15 వరకు చాప్టర్లు ఉన్నాయి. ఈ 15 చాప్టర్లు ఫస్ట్ వచ్చేసి ఓవర్వ్యూ ఉంది, అది తీసేస్తే 14 చాప్టర్లు ఉన్నాయి. ఈ 14 చాప్టర్లో వచ్చేసి అన్ని చాప్టర్లు ఇంపార్టెంట్, ఎందుకంటే ప్రశ్న ఎక్కడి నుంచి అడగచ్చండి, అన్ని చాప్టర్లు ఇంపార్టెంటే. కానీ ఈ 14 చాప్టర్లో డెఫినెట్గా ఫోకస్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది కదా, అంటే ఖచ్చితంగా ప్రశ్నలు రావడానికి అవకాశం ఉన్న ఏరియాస్ కొన్ని ఉంటాయి కదా. సో దాంట్లో వచ్చేసి మనకి జీడిపి గ్రోత్ రేటు, సో మ్యాక్రో ఎకనామిక్స్ ఉంది కదమ్మా, ఆ మ్యాక్రో ఎకనామిక్స్ జీడిపి అవుతుందో ఆ చాప్టర్ చాలా ఇంపార్టెంట్. దాని నుంచి క్వశ్చన్ 100% దిగుతుంది. అలాగే పర్ క్యాపిటల్ ఇన్కమ్ గురించి 100%, ప్రతిసారి రిపీట్ అయ్యే క్వశ్చన్స్లో ఈ రెండు ఉంటాయి, జీడిపి కానీ పర్ క్యాపిటల్ ఇన్కమ్ కానీ. తర్వాత వెల్ఫేర్, తెలంగాణ అంటే వెల్ఫేర్ అంటే తెలంగాణ. సో తెలంగాణ ప్రభుత్వం 2014-15 నుంచి తీసుకుంటే ఇప్పటి వరకు చాలా స్కీమ్స్ అనేవి తీసుకోవడం జరిగింది. ఒక రైతు బంధు అయితేనేమి, రైతు బీమా అయితేనేమి, దళిత బంధు స్కీమ్ అయితేనేమి, ఆరోగ్య లక్ష్య స్కీమ్ అయితేనేమి, ఇలా చాలా స్కీమ్స్ ఉన్నాయి. సో ఆ స్కీమ్స్కి కాంట్రిబ్యూషన్ ఏంటి అంటే బడ్జెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మిక్స్ చేసి చెప్పుకున్నాం ఇక్కడ. సో బడ్జెట్ ఎంత కలెక్షన్ చేశారు, దాంతోపాటు ఇక్కడ మనకి ఆ స్కీమ్ యొక్క కాంట్రిబ్యూషన్ ఎంత ఉంది, ఏం కథ అనేది చూద్దాం. సో వెల్ఫేర్ కూడా చాలా ఇంపార్టెంట్. అగ్రికల్చర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే తెలంగాణ అంటేనే మనకి అగ్రికల్చర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. ఇరిగేషన్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేయడం ద్వారా మనకి నెట్ ఇరిగేషన్ ఏరియా పెరిగింది, ప్యాడీ ప్రొడక్షన్ అనేది మనకి తెలంగాణలో పెరిగింది. సో అగ్రికల్చరు, అలాగే ఇండస్ట్రీస్, దాంతోపాటు ఇన్ఫ్రాస్ట్రక్చరు. అంటే నేను ఇవి మాత్రమే చదవమని అయితే మిమ్మల్ని రాక్ గైడెన్స్ ఇవ్వట్లేదు. 15 చాప్టర్లు, 14 చాప్టర్లు ఖచ్చితంగా చదవాల్సిందే. దానిలో ఎక్కువగా ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉన్న చాప్టర్స్లో ఇవి చెప్పడం జరిగింది అన్నట్టు. సర్వీస్ కూడా చదవాల్సిందే ఖచ్చితంగా. సర్వీస్ చాప్టర్ ఐటీ లేకపోతే ఎట్లా, ఇక్కడ మిస్ అయింది, ఐటీ లేకపోతే ఎట్లా, అది. ఓకే, సో ఇదే అండి మొత్తానికి అయితే మనకి 15 చాప్టర్స్ ఉన్నాయి. సో మ్యాక్రో ఎకనామిక్ ట్రెండ్స్, పబ్లిక్ ఫినాన్స్, అగ్రికల్చర్. పబ్లిక్ ఫినాన్స్ అంటే మరి గవర్నమెంట్ ఎంత ఖర్చు పెడుతుంది, దేనికి ఎంత ఖర్చు పెడుతుంది, ఏ విధంగా ఖర్చు పెడుతుంది, ఆ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి. ఓకేనా, రైట్. ఇంట్రెస్ట్ పేమెంట్స్ కోసం ఖర్చు పెట్టే ఎంత, డెవలప్మెంట్ కోసం పెట్టే ఖర్చు ఎంత, అది. సో అగ్రికల్చర్ అలైడ్ యాక్టివిటీస్, ఇండస్ట్రీస్, సర్వీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, హెల్త్, మెటర్నల్ అండ్ చైల్డ్ కేర్ తెలుసు కదా మనకి, కేసీఆర్ కిట్ ఇస్తున్నారు.
దాంతో ఆరోగ్య లక్ష్మి అనే స్కీమ్ ఉంది, ఓకేనా. కంటి వెలుగు ప్రోగ్రామ్ ఉంది, ఎడ్యుకేషన్ స్కిల్ డెవలప్మెంట్. సో ప్రభుత్వ పాఠశాలలు ఎట్లా పనిచేస్తున్నాయి, ఎలాంటి స్కీమ్ తీసుకొచ్చారు, ఓకేనా. ఇప్పుడు హెల్త్ అంటే మనకు మెడికల్ కాలేజీలు వచ్చినాయి, మళ్ళీ ఆ 9 మెడికల్ కాలేజీలు ఏంటి, అలాగే వెల్ఫేర్ స్కీమ్స్, ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్, పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ అంటే గవర్నెన్స్, ఓకేనా. సో ఇవి డిస్కస్ చేయబోతున్నాం. ఇది ఫస్ట్ ఎపిసోడ్ కాబట్టి ఈ వీడియోలో మనం డిస్కస్ చేయదు ఏంటి, మనకి ఓరియూ మాత్రకే, అంతే ఓరియూ అంటే ఇదంతా కలిపి చిన్నగా ఒక కట్అవుట్ లాగా ఇచ్చాడు అనమాట. ఆ ఓరియూ మనం డిస్కస్ చేయబోతున్నాం. సో డోంట్ ఎక్స్పెక్ట్ ఆల్ ద థింగ్స్ ఇన్ వీడియో. నేను మళ్ళీ రిపీట్గా చెప్తున్నాను నేను. ఓకే, కొంచెం బేసిక్ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు, వాళ్ళు ఇచ్చారు కాబట్టి మళ్ళీ ఒకసారి కొంచెం మీకు రివిజన్ లాగా ఉంటుంది. అందరూ తెలిసిన ఇన్ఫర్మేషనే, బట్ అయినా మనకు చూసుకోవాలి ఒకసారి. తెలంగాణ 33 జిల్లాలు ఉన్నాయి, 612 మండల్స్ ఉన్నాయి, 12,769 గ్రామ పంచాయతీలు ఉన్నాయి ఎక్కడ, తెలంగాణలో. అలాగే తెలంగాణ జియోగ్రఫీ తీసుకుంటే లాటిట్యూడ్ లాంగిట్యూడ్స్ ఇవ్వడం జరిగింది. చాలా ఎగ్జామ్స్లో రిపీట్ అడుగుతున్నారు లాటిట్యూడ్ లాంగిట్యూడ్స్ గురించి తెలంగాణ ఎగ్జామ్లో. సో ఒకసారి తెలంగాణ పొజిషన్ ఏముందనేది మీరే ఒకసారి చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అడిగిన ప్రశ్నలు మళ్ళీ అడుగుతాడు కానీ ఇంకో రకంగా అడుగుతాడు అనమాట, ఓకేనా. ఇప్పుడు తెలంగాణ తీసుకుంటే ఇక్కడ మనకి ఇగో 16 ఉంది, అంటే 15 నుంచి మొదలు పెడితే ఇక్కడ మనకి 20 మధ్యలో ఉంది. ఇటువైపు తీసుకుంటే ఇటు నుంచి తీసుకుంటే మనకి ఇక్కడ ఇగో 77 ఈ నుంచి మొదలు పెడితే ఎక్కడ వరకు ఉందమ్మా, 82 ఈ వరకు ఉంది. 77 నుంచి మొదలు పెడితే ఎక్కడ వరకు ఉంది, 82 ఈ మధ్యలో ఉందన్నమాట. అంటే 81 to 82 మధ్యలో ఉంది, అంటే 82 ఇంకా క్రాస్ కాలేదు. ఇప్పుడు దీంతో పాటు ఇంకేముంది, ఇప్పుడు హైదరాబాద్ సిటీ ఉంది. హైదరాబాద్ సిటీ చూడు ఎక్కడ ఉంది నీకు, సో 17కి 18కి మధ్యలో ఉంది హైదరాబాద్ సిటీ. అలాగే 78, 79 మధ్యలో ఉంది హైదరాబాద్ సిటీ. జస్ట్ ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా, తెలిసినవే బేసిక్స్ మళ్ళీ ఒకసారి చూసుకోవాలి. అలాగే తెలంగాణ బౌండరీస్ అందరికి తెలిసిన విషయం ఇది. నార్త్ వెస్ట్లో మహారాష్ట్ర ఉంది. సో నార్త్లో కానీ నార్త్ వెస్ట్లో కానీ ఏముంది, మనకి మహారాష్ట్ర ఉంది. సో నార్త్లో నార్త్ వెస్ట్లో వచ్చేసి మనకి మహారాష్ట్ర ఉంది. అలాగే ఈస్ట్ అండ్ నార్త్ ఈస్ట్లో వచ్చేసి ఛత్తీస్గఢ్ ఉంది. సో ఈస్ట్ నార్త్ ఈస్ట్లో వచ్చేసి ఛత్తీస్గఢ్ ఉంది. దాని తర్వాత వెస్ట్ వచ్చేసి కర్ణాటక ఉంది. అలాగే సౌత్ అండ్ సౌత్ ఈస్ట్ వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్ అనేది ఉంది. ఇది అందరికీ కామన్గా మనకి తెలిసిన ఇన్ఫర్మేషనే. తర్వాత మనకి తెలంగాణ ర్యాంక్ జియోగ్రఫికల్గా తీసుకున్న, భౌగోళిక పరంగా తీసుకున్న, అలాగే పాపులేషన్ పరంగా తీసుకున్న. సో పాపులేషన్ పరంగా తీసుకుంటే తెలంగాణ ర్యాంక్ వచ్చేసి 12 ఉంది, అందరికి తెలిసిందే. ఇది లేటెస్ట్ ట్రెండ్ కాదమ్మా, 2011 సెన్సస్ ప్రకారం, ఈ జాగ్రత్తగా ఉండాలి. సో 2011 సెన్సస్ ప్రకారం తెలంగాణ వచ్చేసి పాపులేషన్ మనకి 12th ర్యాంక్లో ఉంది, ఒక 350 lakh పాపులేషన్ ఉంది. అలాగే జియోగ్రఫికల్ ఏరియా భౌగోళిక విస్తీర్ణంలో తెలంగాణ ర్యాంక్ వచ్చేసి 11th ఉంది. సో ఇది కూడా పాత డేటా ప్రకారమే. అలాగే తెలంగాణ డ్రైన్డ్ బై ఇది గవర్నమెంట్ అఫీషియల్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్. ఇక మీరు మళ్ళీ కింద కామెంట్లో కన్ఫ్యూషన్ ఏం చేయకండి. సోషో ఎకనామిక్ అవుట్లుక్ లేదో అది మనం ఫాలో కావాలి. తప్పుడు తడికలు ఉంటుంది, గవర్నమెంట్ ఇచ్చింది కాబట్టి మన తర్వాత క్వశ్చన్ రాంగ్ అడిగితే మనం ఛాలెంజ్ చేయొచ్చు. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అఫీషియల్గా ఇచ్చిన డాటాని మనం ఫాలో అవుతున్నాం, ఓకేనా. రైట్. సో గోదావరి క్యాచ్మెంట్ ఏరియా 17%, కృష్ణ యొక్క క్యాచ్మెంట్ ఏరియా అంతా 16%. ఇంకోటి ఇచ్చారు మనకి, ఇదే సోషియో ఎకనామిక్లో ఏమి ఇచ్చారంటే గినీ కోఎఫిషియంట్ గురించి ఒక మెన్షన్ చేశారు. గినీ కోఎఫిషియంట్ చదువుతాం చూడండి. సో ఈ రిపోర్ట్ ప్రకారం NFH 2019-21 రిపోర్ట్ ప్రకారం ఏంటంటే తెలంగాణ ర్యాంక్స్ ఫస్ట్ అమంగ్ ద ఆల్ ద స్టేట్స్ అలాంగ్ విత్ తమిళనాడు అండ్ కేరళ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈక్విటబుల్ ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ విత్ గినీ కోఎఫిషియంట్ 0.10. ఇప్పుడు జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు ఇండియా యొక్క జీడిపి, ఇండియా యొక్క ఆదాయం 100 రూపాయలు అనుకో. ఇండియా యొక్క ఆదాయం 100 రూపాయలు, ఇండియా యొక్క ఇన్కమ్ ఓవరాల్గా. ఈ 100 రూపాయలు ఎవరి దగ్గర ఉంది, సంపద ఎవరి దగ్గర ఉంది, అందరి దగ్గర ఉందా, కొద్దిమంది దగ్గరనే ఉందా? మనం పేపర్లో అప్పుడప్పుడు రెగ్యులర్గా చదువుతూ ఉంటాం. ఏమని చదువుతూ ఉంటాం, 10% ఆఫ్ ది పీపుల్ ఆర్ హోల్డింగ్ 90% ఆఫ్ ది వెల్త్, అలాగే 90% ఆఫ్ ది పీపుల్ ఆర్ హోల్డింగ్ 10% ఆఫ్ ది వెల్త్ అని. అంటే 10% జనాభా చేతిలో 90% సంపద ఉంది, 90% జనాభా చేతిలో 10% సంపద ఉంది అని చెప్పేసి. అంటే ఇక్కడ ఏముంది, ఇన్ఈక్వాలిటీ ఉంది, సమానత్వం అనేది లేదు. అంటే ఇప్పుడు మనం అనుకుంటున్నాం తెలంగాణ జీడీపీ పెరుగుతుంది, ఇండియా జీడీపీ పెరుగుతుంది, పర్ క్యాపిటల్ ఇన్కమ్. ఇప్పుడు పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే తలసరి ఆదాయం పెరిగింది. తలసరి ఆదాయం అంటే నీది పెరిగిందా నాది పెరిగిందా, మరి ఎవడి పెరిగింది అక్కడ? అంటే కొద్దిమంది ఇన్కమ్ పెరుగుతుంది అంతే. మరి కొద్దిమంది ఇన్కమ్ పెరిగితే ఇంక అందరి లైఫ్ చేంజ్ అయినట్టేనా? పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగినంత మాత్రాన ప్రజల జీవితాలు మారిపోయినట్టేనా? పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎట్లా వస్తుందో తెలుసు కదా, టోటల్ ఇన్కమ్ బై పాపులేషన్ అంతే. ఆ కొద్దిమంది ఎక్కువ ఇన్కమ్ సంపాదిస్తున్నారు, ఇంకొద్దిమంది చాలా తక్కువ ఇన్కమ్ సంపాదిస్తున్నారు. సో అంటే ఆ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఆ సమానత్వం, ఆర్థిక సమానత్వం ఉందా లేదా చెక్ చేయడానికి ఒక మాధ్యమం ఉంటుంది. దాన్ని గినీ కోఎఫిషియంట్ అంటారు. ఇది ఆల్రెడీ మీరు ఎకానమీలో చదివే ఉంటారు, ఒకసారి చూసుకొని దీని గురించి చెప్తే మళ్ళీ అరగంట టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి ఆ గినీ కోఎఫిషియంట్లో అంటే మనకి స్టేట్లో వచ్చే సంపద అనేది ఈక్వల్గా డిస్ట్రిబ్యూషన్ చేయబడుతుంది అని. ఇది 0 ఉండాలి, ఇది 0 ఉంటే సమానత్వం ఉన్నట్టు. 0 లేదు, 0.10 ఉంది, కొంతలో మెలాన్ అనమాట. సో తమిళనాడుతో కేరళతో నెంబర్ 1 పొజిషన్లో ఉంది.
ఇది ఒక ఎగ్జాంపుల్. 10% పీపుల్ 2% ఇన్కమ్ ఏం చేస్తున్నారు, 40% పీపుల్ 13% ఇన్కమ్ ఏం చేస్తున్నారు, 40% పీపుల్ 45% ఇన్కమ్ ఏం చేస్తున్నారు, 10% ఆఫ్ ది పీపుల్ 40% ఇన్కమ్ ఏం చేస్తున్నారు. అలా ఎగ్జాంపుల్ తీసుకుంటే ఈ గిని కోఎఫిషియంట్ ఎంత వచ్చింది, 0.553 వచ్చింది. ఇది 0 ఉండాలి. అంటే ఇప్పుడు గిని కోఎఫిషియంట్ 1, 2 ఉందనుకో, నీకు ఇన్ఈక్వాలిటీ చాలా ఎక్కువ ఉన్నట్టు. గిని కోఎఫిషియంట్ ఎంత తక్కువ ఉంటే 0.9, 0.8, 0.7, 0.5 అట్లా 0 ఉండాలి. 0 ఉంటే రాష్ట్రంలో అందరూ సమానంగా ఉండరని అర్థం అనమాట. అట్లా అడగచ్చు. అది గిని కోఎఫిషియంట్ తెలంగాణ స్థానం అడగచ్చు. నెంబర్ 1 తమిళనాడు కేరళతో కలిపి ఉంది, అడగచ్చు. ఒకసారి జీడిపి తీసుకుందాం. జీడిపి కాంట్రిబ్యూషన్ మరి ఎలా ఉంది, ఇండియాతో కంపేర్ చేస్తే జీడిపి కాంట్రిబ్యూషన్ ఎలా ఉంది, వాల్యూ ఎంత ఉంది, గ్రోత్ ఎంత ఉంది. ఫస్ట్ మనం వాల్యూ తీసుకుంటాం. తెలంగాణ నామినల్ జీడిపి వచ్చేసి మనకి ఎంత ఉందమ్మా, 13.27 lakh crore rupees ఉంది తెలంగాణ నామినల్ జీడిపి. వేరాజ్ ఇండియా యొక్క నామినల్ జీడిపి వచ్చేసి 273 lakh crore rupees ఉంది. 273 లక్షల కోట్ల వాల్యూ ఉంది. తెలంగాణ రియల్ జీడిపి తీసుకుంటే 7.7 lakh crore ఉంది, 7.7 లక్షల కోట్లు ఉంది. అలాగే ఇండియా రియల్ జీడిపి తీసుకుంటే 157 lakh crore rupees అనేది ఉంది. ఓకేనా, రైట్. ఇక్కడ రెండు వాడాం మనం, నామినల్ జీడిపి, రియల్ జీడిపి. చాలామంది విద్యార్థులకి ఆల్రెడీ ఎకానమీ విన్న వాళ్ళకి తెలుసు కాబట్టి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసే అవసరం లేదు, సింపుల్గా చెప్తాను. ఇప్పుడు జీడిపి అంటే మనకు అందరికీ తెలిసిందే, ఒక సంవత్సరంలో ఎంతైతే విలువైన వస్తువులు ఉత్పత్తి చేసామో మనం జీడిపి అంటే అందరూ తెలిసిందే కదా. సో ద వాల్యూ ఆఫ్ టోటల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్ ఇన్ ఏ కంట్రీ, ఒక దేశంలో ఒక సంవత్సరంలో ఎంతైతే విలువ గల వస్తువులు ఉత్పత్తి చేసామో దాన్ని ఏమంటాం మనం, జీడిపి అంటాం. సో ఇది లాస్ట్ ఇయర్ తీసుకుంటే 100 రూపాయల విలువైన వస్తువులు మనం ప్రొడ్యూస్ చేస్తాం. 100 రూపాయల విలువ అంటే వస్తువుల విలువ, ఏసీ కావచ్చు, ఈ కెమెరా కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. సో 100 రూపాయల విలువైన వస్తువులు ప్రొడ్యూస్ చేస్తాం. యాక్చువల్గా టర్మ్స్ ఆఫ్ నంబర్ ఎన్ని గూడ్స్ ప్రొడ్యూస్ చేస్తాం, 20 గూడ్స్ ప్రొడ్యూస్ చేస్తాం. ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా, నంబర్ ఆఫ్ గూడ్స్ 20, వాటి వాల్యూ 100 రూపాయలు. ఓకేనా, రైట్. ఇది లాస్ట్ ఇయర్. ఇప్పుడు ఈ ఇయర్ వచ్చేసి మనము గూడ్స్ వాల్యూ ఎంత అంటే 110 రూపీస్, 110 రూపీస్ గూడ్స్ వాల్యూ. అంటే ప్రీవియస్ ఇయర్తో పోలిస్తే ఈ సంవత్సరం దేశంలో ఉత్పత్తి పెరిగింది. దాని ఎగ్జాంపుల్ ఏంటి, లాస్ట్ ఇయర్ మనం 100 రూపాయల విలువైన వస్తువులు ప్రొడ్యూస్ చేస్తే ఈ సంవత్సరం 110 రూపాయల విలువైన వస్తువులు మనం ప్రొడ్యూస్ చేస్తాం. సో అప్పుడు ఏమంటాం మనం, జీడిపి గ్రోత్ రేట్ ఉంది అంటారు. జీడిపి గ్రోత్ రేట్ అంటే ఏంటి, వస్తువుల ఉత్పత్తి పెరిగింది. ఇవన్నీ బేసిక్స్ మీకు తెలిసిందే, బట్ ఇది అర్థం కావాలని మళ్ళీ చెప్తాను ఇక్కడ. అలాగే వచ్చేసి మరి కానీ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే రియల్ జీడిపి కాదో తెలియదు మనకు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ 20 వస్తువులు ప్రొడ్యూస్ చేస్తాం, 100, కానీ ఈసారి 19 వస్తువులు ప్రొడ్యూస్ చేస్తున్నాం. మనం 19 వస్తువులు ప్రొడ్యూస్ చేసినాం, కానీ వాల్యూ వచ్చేసి 110 రూపీస్. అంటే ఇప్పుడు జీడిపి పెరిగిందంటే ప్రొడక్షన్ పెరిగితేనే కదా జీడిపి పెరిగింది అంటారు. ఇక్కడ చూడండి, వాల్యూ పెరిగింది కానీ నంబర్ ఆఫ్ గూడ్స్ పెరగలేదు. అంటే లాస్ట్ ఇయర్ 20 వస్తువులు ఉత్పత్తి చేస్తే ఈసారి మనం 19 వస్తువులు ఉత్పత్తి చేసినాం. యాక్చువల్గా ఉత్పత్తి తగ్గింది, పెరగలేదు. కానీ ఇక్కడ వాల్యూ ఎందుకు పెరిగింది, ఎందుకంటే ధరలు పెరిగాయి కాబట్టి. ధరలు పెరిగితే ఏమైతే మా జీడిపి పెరుగుతాయి కదా. ఇప్పుడు నువ్వు జీడిపి ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తావు, ఈ పెన్ అంతా 100 రూపాయలు జీడిపిలో కలిపేస్తావు, ఈ కెమెరా అంతా 100 రూపాయలు జీడిపిలో కలిపేస్తావు. నీకు గూడ్స్ యొక్క వాల్యూ పెరిగింది అనుకో, టోటల్ జీడిపి వాల్యూ పెరుగుతుంది కదా. ఈ వాల్యూ ఏంటి, మొత్తం ఎన్ని విలువైన వస్తువులు ప్రొడ్యూస్ చేస్తావు, వాటి కాస్ట్ ఎంత. సో నీకేంటి, ఇన్ఫ్లేషన్ పెరిగితే, ధరలు పెరిగితే జీడిపి పెరుగుతుంది. సో మరి ఇన్ఫ్లేషన్లో జీడిపి పెరిగితే అది నిజమైన జీడిపి కాదు కదా. సో అదన్నమాట. అందుకని చెప్పి ఏం చేస్తామంటే మనము జీడిపిని కరెంటు ప్రైసెస్ వద్ద, అంటే ఈ సంవత్సరం ఏవైతే ప్రైసెస్ ఉన్నాయో ఆ కరెంటు ప్రైసెస్ వద్ద కనుక జీడిపిని మెజర్ చేస్తే దాన్ని ఏమంటాం మనం, నామినల్ జీడిపి అంటారు. నామినల్ జీడిపి అంటే ప్రస్తుత ధరల వద్ద. అదే జీడిపిని మనం ఒక బేస్ ఇయర్ తీసుకొని ఇన్ఫ్లేషన్ రేట్ని మనం క్యాల్కులేషన్లో తీసేస్తే కనుక దాన్ని ఏమంటారు, రియల్ జీడిపి అంటారు. సో రియల్ జీడిపి రావాలంటే ఏం చేయాలి, ప్రస్తుతం ఉన్న జీడిపి ఏదైతే ఉందో ఆ జీడిపిని ఒక బేస్ ఇయర్ తీసుకొని దాన్ని స్థిర ధరలు అంటారు. అంటే ఏంటి స్థిర ధరలు అంటే ఏంటి మనకు తెలుసు కదా. ఇది వచ్చేసి కాన్స్టెంట్ ప్రైస్ అంటారు. స్థిర ధరలు ఒక బేస్ ఇయర్ తీసుకుంటాం, ఆ బేస్ ఇయర్తో కంపేర్ చేస్తాం. కంపేర్ చేసి అసలు రీసెంట్గా ఇన్ఫ్లేషన్ ఎంత పెరిగింది ఆ క్యాల్కులేషన్స్ ఉంటాయి అట్లా. ఓకేనా. సో ఇక్కడ ఏంటి మనకి నామినల్ జీడిపి, రియల్ జీడిపి ఇస్ ద కరెక్ట్ ఇన్ఫర్మేషన్. మరి గ్రోత్ ఎంత ఉంది, తెలంగాణ నామినల్ జీడిపి వాల్యూ ఇంత ఉంది కదా, ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేస్తే ఎంత ఉందమ్మా, 15.6% గ్రోత్ రేట్ ఉంది. అలాగే ఇండియా నామినల్ జీడిపి వచ్చేసి ఎంత ఉంది, 15.4% ఉంది. దీన్ని బట్టి మనకు కంక్లూజన్ వచ్చింది, ఒక స్టేట్మెంట్కి ఆన్సర్ దొరికింది. తెలంగాణ నామినల్ జీడిపి గ్రోత్ అనేది ఇండియా నామినల్ జీడిపి కంటే ఎక్కువ. ఆ స్టేట్మెంట్కు నువ్వు ఎస్ ఆర్ నో ఆన్సర్ చెప్పాలంటే ఈ డేటా నీ దగ్గర ఉండాలి. ఓకేనా. అలాగే మనకి రియల్ జీడిపి తీసుకున్నట్టయితే రియల్ జీడిపి తెలంగాణ ఎంత, 7.4% ఉంది. ఇండియా ఎంత ఉంది, 7% ఉంది. అంటే తెలంగాణ రియల్ జీడిపి గ్రోత్ రేట్ ఈజ్ మోర్ దెన్ ద ఇండియా రియల్ జీడిపి గ్రోత్ రేట్. అది రెంట్లో ఉంది కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు.
ఇప్పుడు సెక్టర్ వైజ్గా చూద్దాం ఒకసారి. సెక్టర్ వైజ్ కంటే ముందు అప్పుడప్పుడు మన మన తెలంగాణలో కేసీఆర్ గారు ఏం చెప్తారు, తెలంగాణ ఇండియాకి కాంట్రిబ్యూషన్ చాలా చేస్తుంది, ఇక్కడ ఇన్కమ్ ఎక్కువ వస్తుంది, మా ట్యాక్స్ కాంట్రిబ్యూషన్ ఎక్కువ ఉంది అని. సో దానిలో భాగంగా తీసుకుంటే తెలంగాణ ఇండియన్ జీడిపికి, అంటే ఇండియాలో జీడిపి, ఇండియా ఇన్కమ్ ఉంటుంది కదా, ఆ ఇండియన్ జీడిపికి తెలంగాణ కాంట్రిబ్యూషన్ ఎంత చేస్తుంది. ఇప్పుడు ఎన్ని రాష్ట్రాలు తెలుసు కదా, ఆ అన్ని రాష్ట్రాలు ఇండియా జీడిపి కాంట్రిబ్యూషన్ చేస్తాయి. తెలంగాణ వాటా ఎంత మరి 2014-15లో 4.1% ఉంది. 2020-23 టైంలో ఎంత ఉంది, 4.9% ఉంది. అంటే పెరిగిందన్నమాట. తెలంగాణ నుంచి ఇండియా జీడిపి కాంట్రిబ్యూషన్ వచ్చేసి పెరిగింది. ఇప్పుడు ఎంత ఉంది, 4.9% ఉంది. ఇది అడగచ్చు. ఇది ఇప్పుడు సెక్టర్ వైజ్గా చూద్దాం ఒకసారి. జీడిపి జిఎస్డిపి సెక్టార్ వైజ్. ఇది బేసిక్స్ అమ్మ, నేను పూర్తి ఇంకా సెకండ్ చాప్టర్ స్టార్ట్ చేయలే, అది గుర్తుపెట్టుకోండి. సో 2023 కనుక తీసుకున్నట్టయితే మనకి, సో తెలంగాణ జీడిపి వాల్యూ చూసినాం. నామినల్ జీడిపి 13.27 lakh crore రూపీస్, ఇండియా నామినల్ జీడిపి 273 lakh crore రూపీస్. ఇప్పుడు జీడిపి అంటే ఎక్కడి నుంచి వస్తుంది, వీటి నుంచి వచ్చేది అగ్రికల్చర్ నుంచి, ఇండస్ట్రీ నుంచి, సర్వీస్ నుంచి వచ్చేదే జీడిపి అంటాం. మరి 13.27 lakh crore రూపీస్లో ఈ 273 lakh crore రూపీస్లో వీటి వాటా ఎంత ఉంది. సో తెలంగాణ జీడిపికి అగ్రికల్చర్ వాటా ఎంత, 18.2%. మరి ఇండియా వాటా ఎంత, 18%. అందుకే ఇందాక నేను క్వశ్చన్ అడిగాను అనమాట. సో తెలంగాణ జీడిపికి అగ్రికల్చర్ కాంట్రిబ్యూషన్ 18.2%, ఇండియా జీడిపికి 18%. అంటే తెలంగాణది ఎక్కువ ఉంది వెన్ కంపేర్ టు ఇండియా. అలాగే ఇండస్ట్రీస్ యొక్క కాంట్రిబ్యూషన్ ఎంత ఉంది, 19% ఉంది. అదే ఇండియన్ జీడిపిలో ఇండస్ట్రీ కాంట్రిబ్యూషన్ ఎంత ఉంది, 28.5% ఉంది. అంటే ఇండియాది ఎక్కువ ఉంది. సర్వీస్ సెక్టర్ తీసుకుంటే, సర్వీస్ అంటే అన్నీ వస్తాయి, ఐటీ కావచ్చు, హోటల్ కావచ్చు, రియల్ ఎస్టేట్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. సర్వీస్ సెక్టర్ వచ్చేసి 62% ఉంది. ఎందుకంటే తెలంగాణ అంటే హైదరాబాద్ అంటే ఐటీ, మన ఐటీ ఎక్స్పోర్ట్ చాలా ఎక్కువ కదా. సో ఐటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి సర్వీస్ కాంట్రిబ్యూషన్ ఎక్కువ ఉంటుంది మన ఎట్లాగో. ఎంత, 62%. ఇండియన్ జీడిపిలో సర్వీస్ సెక్టర్ కాంట్రిబ్యూషన్ ఎంత, 53%. ఇట్లా కంపారిజన్ చేసుకుంటే రేపు ఎగ్జామ్లో క్వశ్చన్ అడగచ్చు అనమాట. సో తెలంగాణ జీడిపికి సర్వీస్ సెక్టర్ కాంట్రిబ్యూషన్ అనేది ఇండియన్ జీడిపి సర్వీస్ సెక్టర్ కాంట్రిబ్యూషన్ కంటే ఎక్కువ ఉంది అంటాడు. ఎస్ ఆర్ నో? ఎస్. సో అగ్రికల్చర్లో ఎక్కువ ఉంది, సర్వీస్లో ఎక్కువ ఉంది. ఓకే, ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్. అంటే మ్యాక్రో ఎకనామిక్స్లో ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్, సో తెలంగాణ ఇండియా పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత ఉంది, తెలంగాణ ఇండియా పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత ఉంది. సో పర్ క్యాపిటల్ ఇన్కమ్ వచ్చేసి తెలంగాణది 3.7 lakh రూపీస్ ఉంది, ఇండియా పర్ క్యాపిటల్ ఇన్కమ్ వచ్చేసి 1.7 lakh ఉంది. అమ్మో, చాలా ఎక్కువ ఉంది ఆల్మోస్ట్, అంతేనా కదా. 3.7 lakh, 1.7 lakh ఇక్కడ, 1.7 అక్కడ, ఆల్మోస్ట్ ఒక 50% ఎక్కువ ఉంది. తర్వాత ఇప్పుడు ఈ చాప్టర్స్లో మనం ఫస్ట్ ఓవర్వ్యూలో వెళ్ళిపోదాం. జస్ట్ ఇప్పుడు అక్కడ డిస్కస్ చేసింది జీడిపి గ్రోత్ రేట్ ఉంది. ఇప్పుడు అగ్రికల్చర్ ఇవన్నీ ఒకసారి చూద్దాం మనం. ఫస్ట్ వచ్చేసి అగ్రికల్చర్ గురించి జస్ట్ 1 slide అంతే, ఎందుకు లేదమ్మా. ఓకేనా, అగ్రికల్చర్ గురించి ఏం మెన్షన్ చేశారు. ఇప్పుడు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉంది కదా, మనం అంతా దానిని ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి మనం పంపిస్తాం. అలా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి ఈ ధాన్యాన్ని పంపడంలో తెలంగాణ సెకండ్ పొజిషన్లో ఉంది. స్టేట్ హాస్ ఎమర్జ్డ్ యాజ్ ద సెకండ్ లార్జెస్ట్ సప్లయర్ ఆఫ్ ప్యాడీ టు ద ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. వావ్, ఎందుకంటే లాస్ట్ మనకి 5-6 yearsలో తెలంగాణ ప్యాడీ ప్రొడక్షన్ చాలా పెరిగింది కాబట్టి ఎఫ్సిఐకి మనం ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తున్నాం. అంటే ఎఫ్సిఐ గోడౌన్లో ఉన్నదంతా మ్యాక్సిమం మంది అన్నమాట, మన ధాన్యాలే. అలా లాస్ట్ 7 yearsలో మినిమం సపోర్ట్ ప్రైస్ని ఇన్షూర్ అంటే ఇంప్లిమెంటేషన్ లేక చూసారంటున్నారు. అలాగే 6th ర్యాంక్ ఉంది తెలంగాణ 6th ర్యాంక్లో ఉంది. దేనిలో 6th ర్యాంక్స్లో ఉంది, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏరియా అండర్ ఆయిల్ పామ్ కల్టివేషన్. మీకు ఆల్రెడీ కరెంట్ అఫైర్స్లో చెప్పాను నేను, ఆల్రెడీ కరెంట్ అఫైర్స్లో చెప్పాను. సో తెలంగాణలో ఆయిల్ పామ్ కల్టివేషన్కి ఇంపార్టెన్స్ ఎక్కువ ఇచ్చారు, టార్గెట్ కూడా పెట్టుకున్నారు అని చెప్పేసి, అది కరెంట్ అఫైర్స్లో ఉంది, అడుగుతారు. సో ఏరియా పరంగా అంటే ఎక్కువ విస్తీర్ణంలో ఆయిల్ పామ్ ప్రొడక్షన్ చేస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ 6వ పొజిషన్లో ఉంది. అలాగే తెలంగాణ సెకండ్ పొజిషన్లో ఉంది. దేంట్లో, ప్రొడక్షన్ ఆఫ్ ఫ్రెష్ ఫ్రూట్ బంచ్లో తెలంగాణ సెకండ్ పొజిషన్లో ఉంది. అలాగే తెలంగాణ ఫస్ట్ పొజిషన్లో ఉంది ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ రేట్ అన్నమాట. ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ రేట్ అంటే ఇప్పుడు నీకు ఆ పామ్ ఆయిల్ ఉంది, ఆ పామ్ ఆయిల్ నుంచి నువ్వు ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ చేయాలి కదా, ఆ ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ రేట్లో తెలంగాణ నెంబర్ 1 పొజిషన్లో ఉంది. అలాగే ఇటీవల తాండూరుకి మనకి జిఐ ట్యాగ్ వచ్చింది, అందరికి తెలిసిందే. సో తాండూరు గ్రామ్కి 2 గ్రామ్కి జిఐ ట్యాగ్ వచ్చింది. సో ఎంత పొజిషన్లో ఉంది అంటే 16th ట్యాగ్ వచ్చింది అనమాట. 16th అది తెలంగాణలో ఇప్పటివరకు తాండూరు 2 గ్రామ్తో కలిపితే జిఐ ట్యాగ్ వచ్చిన 16వ ప్రోడక్ట్ ఇది. ఇప్పుడు అగ్రికల్చర్ యొక్క కాంట్రిబ్యూషన్ ఇందాక ఆల్రెడీ మనం చూసినాం, బేసిక్ కాంట్రిబ్యూషన్ ఆల్రెడీ చూసినాం. 2014-15లో అగ్రికల్చర్ కాంట్రిబ్యూషన్ టు ద జీడిపి 16.3%. 2020-23లో అగ్రికల్చర్ కాంట్రిబ్యూషన్ టు ద జీడిపి ఎంత, 18%. మీరు అడగచ్చు,
ఓ అంటే అగ్రికల్చర్ అంటున్నారు, ప్రొడక్షన్ పెరిగింది అంటున్నారు, మరి జీడిపిలో 2% పెరిగింది అని అనొచ్చు. అగ్రికల్చర్ ప్రొడక్షన్ పెరిగింది, ఇరిగేషన్ ఏరియా పెరిగింది, అలాగే ఆహార ధాన్యాల ఉత్పత్తి కూడా బాగా పెరిగింది. కానీ అగ్రికల్చర్తో పోలిస్తే సర్వీస్ సెక్టర్ గ్రోత్ చాలా ఎక్కువ ఉంది, దాని వాల్యూ చాలా ఎక్కువ ఉంది. అదన్నమాట మ్యాటర్. తర్వాత తెలంగాణలో మనకి ప్రాజెక్టులు వచ్చినాయి కదా, ఆ ప్రాజెక్టులు వచ్చిన తర్వాత ఇరిగేటెడ్ ఫెసిలిటీ ఏరియా పెరిగిపోయింది. అంతేగా ఎంత ఎక్కువ ప్రాజెక్టులు కడితే అంత ఎక్కువ వాళ్ళకి నీరు ఇవ్వచ్చు అన్నమాట. సో 2014-15లో తెలంగాణలో ఎన్ని ఎకరాలకి నీటిపారుదల సౌకర్యం ఉందండి? 62.48 lakh acresకి నీటిపారుదల సౌకర్యం ఉంది. అదే 2021-20లో ఎందుకు పెరిగింది? అది 135 lakh acresకి పెరిగింది. మామూలు విషయం కాదు అది. ఎంత శాతం పెరిగింది? 117% పెరిగింది. రీసెంట్ ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగాడు, లార్జెస్ట్ ఇరిగేటెడ్ ఏరియా ఇన్ ఇండియా అంటే మనం ఏ ఆన్సర్ పెట్టినప్పుడు ఉత్తరప్రదేశ్ ఆన్సర్ పెట్టినాం. సో ఇప్పుడు తెలంగాణ కూడా రన్నింగ్లో ఉంది. మరి ఇరిగేషన్ ఫెసిలిటీ పెరిగితే, వాటర్ ఫెసిలిటీ పెరిగితే ఆటోమేటిక్గా ఉత్పత్తి కూడా పెరుగుతుంది. సో ప్యాడీ ప్రొడక్షన్ పెరిగింది. 2015-16లో ప్యాడీ ప్రొడక్షన్ ఎంత ఉంది? మనకి 45.7 lakh million tons ఉంది, 1 metric tons ఉంది. మరి 2021-20లో ఎందుకు పెరిగింది? 202 lakh పెరిగింది. మనమ్మ ఏంద్రా ఇది, 45 lakh metric tons ఎక్కడ, 202 lakh metric tons ఎక్కడ? ఎంత శాతం పెరిగింది తెలుసా? 342% పెరిగింది. అంటే తెలంగాణలో వరి ఉత్పత్తి అనేది ఏదైతే ఉందో 342% పెరిగింది వరి ఉత్పత్తి అనేది. ఇండస్ట్రీ ఇప్పుడు అగ్రికల్చర్ అయిపోయింది, ఇండస్ట్రీ తీసుకుందాం. ఇండస్ట్రీ కాంట్రిబ్యూషన్ ఎంత ఉంది? ఇండస్ట్రీ కాంట్రిబ్యూషన్ స్టేట్ జీడిపికి ఎంత ఉంది? 19.0% ఉంది కరెంట్ ప్రైజెస్. ఇక నామినల్ తీసుకుంటే మనకి 10.5%. ఓకేనా, రైట్. జిఎస్విఏ ఇది, జిఎస్విఏ. అలాగే ఇండస్ట్రీ వచ్చేసి మనకి ఇండస్ట్రీ గురించి కొన్ని అంశాలు ఉన్నాయి. ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ ఆర్ ద ప్రైమ్ డ్రైవర్స్ ఆఫ్ ది ఇండస్ట్రియల్ గ్రోత్ అన్నారు. ఇది ఎగ్జామ్ అడగచ్చు అనమాట. ఈ ఎకనామిక్ సర్వేని బేస్ చేసుకొని అకార్డింగ్ టు సోషియో ఎకనామిక్ సర్వే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ ప్రైమ్ డ్రైవర్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ గ్రోత్ అంటాడు. ఏబిసిడి ఆప్షన్స్ ఇస్తాడు. వన్ ఆఫ్ ది ఆప్షన్ ఏంటి? ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ. ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ. సో టీఎస్ ఐపాస్ అట్రాక్టెడ్ ద 20,237 crore rupees ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ 2022-23. సో ఎంత? టీఎస్ ఐపాస్ అనేది ఇంత ఇన్వెస్ట్మెంట్ని గ్రాప్ చేయడం జరిగింది. అలాగే దీని ద్వారా మనకు ఆల్మోస్ట్ 2,518 కొత్త ఇండస్ట్రీస్ని ఏర్పాటు చేశారు. అలాగే 72,000 ఎంప్లాయ్మెంట్ కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. అంటే ఇది జస్ట్ ఐడియా కోసం, అంటే మీరు ఎంప్లాయ్మెంట్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ ఇంక్యుబేటర్స్, స్టార్టప్స్ ఇవన్నీ ఉన్నాయి, మనకు తెలిసిందే. మనకు తెలుసు కదా, ఏ స్టార్టప్ నేమ్డ్ డార్విన్ బాక్స్. ఏ స్టార్టప్ నేమ్డ్ డార్విన్ బాక్స్ ఇస్ ద ఫస్ట్ స్టార్టప్ ఫ్రమ్ తెలంగాణ. ఇప్పుడు ఇవే క్వశ్చన్స్ అడుగుతాడు. నువ్వేమనుకుంటావు, ఏ స్టార్టప్ ఎప్పుడు ఏర్పాటు చేశారు కదా అనొచ్చు. న్యూస్లో ఉంది కదా, వాళ్ళు మెన్షన్ చేశారు కదా. సో తెలంగాణలో ఫస్ట్ స్టార్టప్ నేమ్డ్ కాదు డార్విన్ బాక్స్. అలాగే మనకు తెలుసు కదా ఇంకో స్టార్టప్ ఏంటి? స్కై రూట్ ఏరోస్పేస్. తెలుసు కదా మనకి స్కై రూట్ ఏరోస్పేస్. ఇండియాలో మొట్టమొదటిసారిగా ప్రైవేట్ వీళ్ళు రాకెట్ని టెస్ట్ కూడా చేయడం జరిగింది. సో స్కై రూట్ ఏరోస్పేస్ ఎక్కడుంది? ఇట్ ఈస్ ఇంక్యుబేటెడ్ టీ హబ్ అన్నమాట. టీ హబ్లో ఉంది. ఇండియాస్ ఫస్ట్ ప్రైవేట్ రాకెట్ కాల్డ్ ప్రారంభం వీళ్ళు లాంచ్ చేయడం జరిగింది. ఇది ఆల్రెడీ అడిగిన క్వశ్చనే. ఈసారి ఈ రెండు ఖచ్చితంగా మళ్ళీ అడిగే ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఇండస్ట్రీ లింక్ని టీ హబ్ హాస్ బ్యాక్డ్ ఎట్ ద బెస్ట్ ఇంక్యుబేటర్ ఇన్ ఇండియా. ఇది ఆల్రెడీ కంట్రవర్సీ చెప్పుకున్నాం. సో తెలంగాణ గవర్నమెంట్ మామూలుగా స్టార్టప్ ఏవైతే ఉంటాయో ఆ స్టార్టప్ ఇండియా అవార్డ్స్ ఇచ్చారు కదా, అలాంటి అవార్డ్స్లో తెలంగాణ టీ హబ్కి వచ్చేసి బెస్ట్ ఇంక్యుబేటర్ ఇన్ ఇండియా అనే అవార్డు రావడం జరిగింది. అలాగే రీసెంట్గానే మనకి సెకండ్ ఫేజ్ ఆఫ్ టీ హబ్ని స్టార్ట్ చేశారు. 20th June 2020లో స్టార్ట్ చేయడం జరిగింది. ఓకేనా. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ఇన్నోవేషన్ క్యాంపస్ విత్ కెపాసిటీ ఆఫ్ 4,000 స్టార్ట్స్. దీని గురించి టీ హబ్ గురించి జస్ట్ ఓవర్వ్యూ అంతే. నెక్స్ట్ సర్వీస్ సెక్టర్ కాంట్రిబ్యూషన్. సర్వీస్ సెక్టర్ తీసుకుంటే మీకు ఆల్రెడీ చెప్పాను నేను సర్వీస్ సెక్టర్ కాంట్రిబ్యూషన్ అనేది. సో ఇక్కడ మనకి కరెంట్ ప్రైసెస్ తీసుకుంటే 17.5% జీవీఏ గ్రాస్ వాల్యూ ఆడేది. ఇది నేను చెప్తాను. జీవీఏ ఏంటి, అందులో జీడిపి అన్నారు, ఇప్పుడు జిఎస్సిఎఫ్టీ అన్నారు, నేను చెప్తాను. నెక్స్ట్ టాపిక్ సెకండ్ చాప్టర్ ఉంటుంది కదా, అప్పుడు నేను చెప్తాను. ఓకేనా. నామినల్ ప్రైస్ వచ్చేసి ఇక్కడ మనకి ఎంత ఉంది? 62.8% ఉంది. అది కరెంట్ ప్రైసెస్ తీసుకుంటే. అలాగే మనకి ఐటీ ఎక్స్పోర్ట్స్ కనుక తీసుకున్నట్టయితే ఐటీ ఎక్స్పోర్ట్స్ మనకి ఇది కంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అనమాట. అంటే 2014-15 నుంచి తీసుకుంటే 2020 వరకు, అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఐటీ ఎక్స్పోర్ట్స్ అనేది మనకి ఎంత శాతం పెరిగింది? 15.67% పెరిగింది. అలాగే ఎంప్లాయ్మెంట్ ఎంత పెరిగింది ఐటీ అనేది? మనకి 2014-15లో ఐటీ జాబ్స్ అనేవి 3.7 lakhs ఉంటే ఇప్పుడు ఎంత పెరిగింది? అది 7.7 lakhs పెరిగింది. ఏ ఇయర్లో? 2021-22లో. ఇవన్నీ మళ్ళీ రిపీట్ అవుతాయమ్మా, నేను మళ్ళీ చెప్తాను. ఇవన్నీ మళ్ళీ డీటెయిల్ రిపీట్ అవుతాయి. ఇది జస్ట్ హెడ్లైన్స్ లాంటిది అనమాట, ట్రైలర్ లాంటిది. నెక్స్ట్ పబ్లిక్ ఫైనాన్స్ కనుక తీసుకున్నట్టయితే స్టేట్ రెవెన్యూ రిసిప్ట్స్, అంటే స్టేట్కి ఆదాయం వస్తుంది. ఇప్పుడు స్టేట్ నుండి 100 రూపాయలు బడ్జెట్ అంటావు, అబ్బా 100 రూపాయలు బడ్జెట్ పెడుతున్నావు, ఓకే, నీకు ఎంత ఇన్కమ్ వస్తుంది?
ఇప్పుడు నువ్వు సినిమా తీస్తున్నావు, ఆదిపురుష్ సినిమా ఇస్తున్నావు, దాని బడ్జెట్ ఎంత? 100 రూపాయలు. 100 రూపాయలు బడ్జెట్ కరెక్టే. నీ దగ్గర ఎంత ఉంది, నీ సొంత ఇన్కమ్ ఎంత ఉంది, నువ్వు బ్యాంక్ నుంచి అప్పు ఎంత చేస్తున్నావు ఉంటుంది కదా. అలాగే స్టేట్ గవర్నమెంట్ బడ్జెట్ పెడుతుంది, మొత్తం బస్సులు వాళ్ళ దగ్గర ఉన్నాయి ఏంది బడ్జెట్లో. సో ఖచ్చితంగా ఏం చేస్తారు, అప్పు తీసుకుంటారు. అలా స్టేట్ రెవెన్యూ రిసిప్ట్స్లో స్టేట్ ఇన్కమ్ ఎంత ఉంది అంటే 100 రూపాయలు బడ్జెట్ పెడితే ఆ స్టేట్ గవర్నమెంట్ ఓన్ ఇన్కమ్ ఎంత ఉంది. సో 2019-20లో 60,597 lakh rupees crore rupees ఉంది. 2020-2021లో 66,065 crore rupees ఉంది, 650 crore rupees ఉంది. సో 2018-21 వరకు గ్రోత్ రేట్ ఎంత పర్సెంటేజ్ ఉంది మనకి? 73% ఉంది. ఇండియా తీసుకుంటే 56%. అర్థం కాలే అనుకుంటా. మొత్తం స్టేట్కు ఓన్గా ఇన్కమ్ సంపాదించుకునేది ఎంత మొత్తంలో అంటే 73% తను సొంతంగా ఈ డబ్బులు స్టేట్ అనేది సంపాదించుకుంటుంది, రాష్ట్ర ప్రభుత్వం సంపాదించుకుంటుంది. యావరేజ్ పర్ క్యాపిటల్ రెవెన్యూ. ఇప్పుడు పర్ క్యాపిటల్ రెవెన్యూ అంటే ఇండివిజువల్ ఒక పర్సన్ ఎంత రెవెన్యూ ఏం చేస్తున్నాడు. పర్ క్యాపిటల్ ఇన్కమ్ వేరు, పర్ క్యాపిటల్ రెవెన్యూ వేరు. ఇప్పుడు పర్ క్యాపిటల్ రెవెన్యూ కనుక తీసుకున్నట్టయితే, ఆదాయం కనుక తీసుకున్నట్టయితే ఎంత అంటే మనకి 2018-21 మధ్యలో మొత్తం ఓవరాల్ తీసుకుంటే మనకి పర్ క్యాపిటల్ రెవెన్యూ వచ్చేసి 27,300 ఉంది. 27,300 ఉంది. ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ మనకి 50% పెరిగింది. ఇండియా తీసుకుంటే ఎంత మనకి 23,000 అనమాట. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్కి రెవెన్యూ వస్తుంది కదా. పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే ఏంటమ్మా? పర్ క్యాపిటల్ ఇన్కమ్ వేరు, పర్ క్యాపిటల్ రెవెన్యూ వేరు. పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే ఏంటి? దేశంలో ఏవైతే గూడ్స్ ప్రొడ్యూస్ చేశారో ఆ టోటల్ ఇన్కమ్ బై పాపులేషన్ వేస్తే పర్ క్యాపిటల్ ఇన్కమ్ వస్తుంది. ఇక్కడ ఏంటి? స్టేట్కి వచ్చే రెవెన్యూ ఉంటుంది కదా, ఆ స్టేట్కి వచ్చే రెవెన్యూని డివైడెడ్ బై పాపులేషన్ అనమాట. సో పర్ క్యాపిటల్ రెవెన్యూ అంటారు. మళ్ళీ డిస్కస్ చేద్దాం ఇవి. అలాగే వచ్చేసి ఎక్స్పెండిచర్. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఖర్చు పెడుతుంది, ఇలా డెవలప్మెంట్ కోసం ఎంత ఖర్చు పెడుతుంది, ఒక్క మనిషికి ఎంత ఖర్చు పెడుతుంది, ఓకేనా చూద్దాం ఒకసారి. సో క్యాపిటల్ అవుట్లే, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తెలుసు కదా మనకి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం కానీ బిల్డింగ్స్ కోసం కానీ సో వాటి కోసం పెట్టే ఖర్చు మామూలుగా ఏమంటాం? క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటారు. ఎందుకంటే దానిలో రిటర్న్ వస్తాయి మనకు తర్వాత. సో ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 2020-21లో 15,000 కోట్లు ఉంటే 2021-22లో 25,000 కోట్లు ఉంది. అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది పెరిగింది. ఇండియాతో పోలిస్తే తెలంగాణ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చాలా ఎక్కువ, ఓకేనా రైట్. అలాగే డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్. నువ్వు 100 రూపాయలు ఖర్చు పెడుతున్నావు, ఈ 100 రూపాయలు దేనికోసం ఖర్చు పెడుతున్నావు అంటే నువ్వు శాలరీస్ ఇవ్వచ్చు కదా, శాలరీస్ ఇవ్వచ్చు, బిల్డింగ్లు కట్టచ్చు, స్కీమ్స్ ఉండొచ్చు, ఇవన్నీ ఉండొచ్చు. నువ్వు పెట్టే ఖర్చులో 100 రూపాయల ఖర్చులో నువ్వు డెవలప్మెంట్ కోసం పెట్టే ఖర్చు ఎంత ఉంది, ఎంత శాతం డెవలప్మెంట్ కోసం ఖర్చు పెడుతున్నావు అనేది ఇక్కడ మనకి ఇంపార్టెంట్ అన్నట్టు, ఓకేనా రైట్. సో అట్లా మనకి 2018-21 తీసుకుంటే మనకి సో మన స్టేట్ గవర్నమెంట్ అనేది డెవలప్మెంట్ కోసం పెట్టే ఖర్చు ఎంత? 78%. అంటే ఓవరాల్ ఖర్చులో మనకి 78% డెవలప్మెంట్ కోసం ఖర్చు పెడుతుంది. మరి ఇండియన్ గవర్నమెంట్ ఎంత ఖర్చు పెడుతుంది? 68% పెడుతుంది ఇండియన్ గవర్నమెంట్ అనేది. అలాగే డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ పర్ క్యాపిటల్, ఇది ఓవరాల్గా అంటే ఓవరాల్గా నువ్వు 100 రూపాయలు ఖర్చు పెడితే, ఓవరాల్గా నువ్వు 100 రూపాయలు ఖర్చు పెడితే 78 రూపాయలు దేనికోసం ఖర్చు పెడుతున్నావు? డెవలప్మెంట్ కోసం ఖర్చు పెడుతున్నావు. అలాగే ఒక్కొక్కరికి ఎంత ఖర్చు పెడుతున్నావు అంటే అభివృద్ధి కోసం అని చెప్పేసి ఎక్స్పెండిచర్లో ఒక్కొక్కరికి ఎంత ఖర్చు పెడుతున్నావు అది తీసుకుంటే స్టేట్ వచ్చేసి మనకి ఎంత ఉందమ్మా? 26,087 రూపీస్ ఉంది. ఇండియా వచ్చేసి 20,000 రూపీస్ ఉంది. అంటే నువ్వు అభివృద్ధి కోసం, తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి కోసం ఒక్కొక్కరికి డెవలప్మెంట్ కోసం ఎంత ఖర్చు పెడుతుంది గవర్నమెంట్ అంటే 26,000 ఖర్చు పెడుతుంది. అది ఇండియన్ ప్రభుత్వం వచ్చేసి ఒక్కొక్కరికి ఎంత ఖర్చు పెడుతుంది? 20,000 ఖర్చు పెడుతుంది. సార్ నాకెప్పుడు ఖర్చు పెట్టింది అవన్నీ అడగద్దు, మన డైరెక్ట్గా బెనిఫిట్ కాదు కదా. ఇప్పుడు ఏ ప్రోగ్రామ్ తీసుకొచ్చినా కానీ ఓవరాల్ బెనిఫిట్ ఉంటుంది కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ తీసుకోవాలి. సో పర్ క్యాపిటల్ ఇన్కమ్ వేరు, పర్ క్యాపిటల్ రెవెన్యూ రిసిప్ట్స్ వేరు, పర్ క్యాపిటల్ ఇక్కడ ఎక్స్పెండిచర్ వేరు. అర్థమైందా? అంటే ఒక వ్యక్తి యావరేజ్గా సంపాదించే ఇన్కమ్ ఎంత, ఓకేనా, అది వేరు, అది పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటారు. అది జీడిపి బై టోటల్ పాపులేషన్ ఉంటుంది. ఓకే రైట్. నెక్స్ట్ కమిటెడ్ ఎక్స్పెండిచర్. సో మామూలుగా ఖచ్చితంగా ప్రతి సంవత్సరం కమిటెడ్ ఎక్స్పెండిచర్, మనకు కూడా కమిటెడ్ ఎక్స్పెండిచర్ ఉంటుంది. రెంట్ తప్పదు, అది రెంట్ ఖచ్చితంగా వేయాల్సిందే. అలా ప్రభుత్వం కూడా ఎవ్రీ ఇయర్ శాలరీస్, ఇంట్రెస్ట్ పేమెంట్స్ ఉంటాయి కదా, దీన్ని కమిటెడ్ ఎక్స్పెండిచర్ అంటారు. నువ్వు దీనికి ఎంత ఎక్కువ ఖర్చు పెడితే నీకు వెల్ఫేర్కి అంత డబ్బులు తగ్గిపోతుంది. ఇప్పుడు నువ్వు రెంట్కే నీకు వచ్చే జీతం 25,000 ఉంది రాబాయి, 25,000 ఉంది, నువ్వు 15,000 రెంట్కే కట్టినావు అనుకో, మిగిలేదంతా 10,000 కదా మరి. సో అట్లా. అలాగే ప్రభుత్వం కూడా ఇంట్రెస్ట్ పేమెంట్స్ కోసము సో శాలరీస్ కోసం పెట్టే ఖర్చుని కమిటెడ్ ఎక్స్పెండిచర్ అంటారు. అలా తెలంగాణ గవర్నమెంట్ కమిటెడ్ ఎక్స్పెండిచర్ వచ్చేసి 48% అయితే ఇండియన్ గవర్నమెంట్ పే చేసేంత 55%. దీని ఇంట్రెస్ట్ పేమెంట్స్ కూడా ఉంటాయన్నమాట, అప్పుడు కూడా ఉంటుంది దాంట్లో. సో నీకు కమిటెడ్ ఎక్స్పెండిచర్ ఎంత ఎక్కువ ఉందంటే దాని అర్థం అవి కంపల్సరీ ఖర్చు పెట్టాల్సిందే, ఇక వెల్ఫేర్ మిగతా అని తక్కువ ఖర్చు ఉంటాయి అన్నట్టు అట్లా. సో కమిటెడ్ ఎక్స్పెండిచర్లో కూడా తెలంగాణ ప్రభుత్వం ఇండియాతో పోలిస్తే పై చేయిలో ఉంది. అలాగే మెటర్నల్ అండ్ చైల్డ్ కేర్ గురించి ఏముంది ఓవర్వ్యూలో? మెటర్నల్ అండ్ చైల్డ్ కేర్
ఇన్స్టిట్యూషనల్ బర్త్ బాగా పెరిగాయంటే తెలంగాణలో ఇన్స్టిట్యూషనల్ బర్త్ హాస్పిటల్లో పుట్టడం అనేది 91% నుంచి 97% పెరిగింది. సో దీనిలో ఒక హ్యాపీనెస్ ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఈ బర్త్ రేట్ అనేది బాగా పెరిగిపోయింది. అంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీస్ ఎక్కువ అవుతున్నాయి. అలాగే డిక్రీజ్డ్ ఇన్ఫాంట్ మోర్టల్ రేట్ అండ్ ఎంఎంఆర్. సో తెలంగాణలో ఇన్ఫాంట్ మోర్టల్ రేటు ఎంఎంఆర్ అనేది బాగా తగ్గిపోయిందని కూడా మనం చెప్పొచ్చు. అలాగే మీకు తెలుసు కదా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉన్నాయి కదా, ఆ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో థర్డ్ గోల్ ఏంటంటే గుడ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్ అని ఉంది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో. సో ఆ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో ఏం చెప్తుందంటే గ్లోబల్ ఎంఎంఆర్ అనేది ఎంత ఉండాలి మనకి, <70 per 1 lakh లైవ్ బర్త్స్. అంటే 1,00,000 మంది పుడుతున్నప్పుడు ఆ డెత్ రేట్ ఎంతకంటే తక్కువ ఉండాలి, 70 కంటే తక్కువ ఉండాలి. ఇది ఎప్పుడు అచీవ్ చేయాలి, 2030 లోపల అచీవ్ చేయాలి. కానీ తెలంగాణ ఆల్రెడీ అచీవ్ చేసేసింది. ఆల్రెడీ 2030 దాకా అవసరం లేదు, 2023లోనే తెలంగాణ గవర్నమెంట్ అచీవ్ చేసింది. ఎగ్జాంపుల్ కోసం ఓకే. అలాగే హెల్త్ కోసం తెలంగాణ గవర్నమెంట్ తెలుసు కదా డయాగ్నోస్టిక్ స్కీమ్ని ఏర్పాటు చేశారు. ఫ్రీగా చాలామంది ఎవరైతే కిడ్నీ బాధితున్నారో వాళ్ళందరికీ కూడా డయాగ్నోస్టిక్ అనేది చేయడం జరుగుతుంది. సో డయాగ్నోస్టిక్ స్కీమ్ తీసుకొచ్చారు, ఫ్రీగా ఉచిత పరీక్షలు కూడా చేయడం జరుగుతుంది. అలాగే 2008లో కంటి వెలుగు ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. ఇటీవల సెకండ్ ఫేజ్ మనకి January 18, 2023 సెకండ్ ఫేజ్ లాంచ్ చేయడం జరిగింది. అలాగే ఆరోగ్యలక్ష్మి స్కీమ్ తీసుకొచ్చారు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో కలిపి ఆరోగ్యలక్ష్మి స్కీమ్ అనేది తీసుకోవడం అనేది జరిగింది. చాలామంది ప్రెగ్నెంట్ ఉమెన్కి పాలిచ్చే ఎవరైతే మదర్స్ ఉంటారో వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది. అలాగే నీతి ఆయోగ్ కూడా ఒక స్కీమ్ని హైలైట్ చేయడం జరిగింది. ఇదే స్కీమ్ని నీతి ఆయోగ్ హైలైట్ చేసింది, టేక్ హోమ్ రోషన్ గుడ్ ప్రాక్టీస్ అమ్మో అని చెప్పి దీనిలో హైలైట్ చేయడం జరిగింది. ఇవన్నీ మళ్ళీ వస్తాయి, టెన్షన్ పడి నేను హడావిడిగా ఏం చెప్పట్లా, ఇది జస్ట్ ఓవర్వ్యూ మాత్రమే. అది నువ్వు మైండ్లో పెట్టుకో, మళ్ళీ రాదు సార్ మళ్ళీ డీటెయిల్గా చెప్పట్లేదు హడావిడిగా చెప్తున్నాను అనుకోకు. అలాగే అమ్మఒడి ప్రోగ్రామ్ తీసుకొచ్చారు, అందరూ తెలిసిందే. అమ్మఒడి అంటే ఆ ఒడి కాదు, ఈ ఒడి, తెలంగాణ ఒడి అనేటిది. సో తెలంగాణ అమ్మఒడి అంబులెన్స్ సర్వీస్ తీసుకొస్తే తెలుసు కదా మనకి, డెలివరీ కోసం వెళ్ళేటప్పుడు కానీ, డెలివరీ అయిపోయిన తర్వాత కానీ, హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు కానీ ఇవన్నీ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు. మనకి 104 హెల్ప్ లైన్ కూడా ఉందన్నమాట. ఓకేనా, ఇది మెటర్నల్ చైల్డ్ కేర్లో. స్టాటిస్టిక్స్ చూద్దాం. స్టాటిస్టిక్స్ ఏంటి, సో బర్త్ ఇన్ గవర్నమెంట్ హాస్పిటల్స్ అనేది 2015-16లో 30% ఉంది, 2020లో 61% ఉంది. సార్ ఇదంతా చెత్తని గుర్తుపెట్టుకోవాలంటే నేను చెప్పేది ఒకటే, మీకు స్టాటిస్టిక్స్ అడగకపోవచ్చు, కొంచెం స్టేట్మెంట్స్ అడగచ్చు. సింపుల్ అడుగుతాను అనమాట. ఏంటి, ఇన్స్టిట్యూషన్ డెలివరీస్ ఇండియా తెలంగాణలో పెరిగింది అంటాడు, ఎస్ ఆర్ నో, ఎస్ అట్లా. సో బర్త్ ఇన్ గవర్నమెంట్ హాస్పిటల్స్ పెరిగింది, ఒకప్పుడు 30%, ఇప్పుడు ఎంత 61% పెరిగింది. అలాగే ఇన్ఫాంటీ మోర్టల్ రేట్ ఐఎంఆర్ ఉంది కదా, ఇది గుర్తుపెట్టుకోవాల్సిందే. 2014లో ఐఎంఆర్ అనేది 35 ఉంటే ఇప్పుడు ఎంత ఉంది మనకి 21 ఉంది. అంటే చిన్నపిల్లలు పుట్టి చనిపోతారు కదా, ఆ ఐఎంఆర్ అనేది ఒకప్పుడు 35 అంటే ఇప్పుడు ఎంతకు తగ్గింది, 21కు తగ్గింది. అలాగే మెటర్నల్ మోర్టల్ రేట్ ఎంఎంఆర్ అంటారు. ఎంఎంఆర్ 2014-16లో 81 ఉంటే ఇప్పుడు ఎంత ఉంది, కేవలం 43 మాత్రమే ఉంది. సో ఇందాక మనకి గ్లోబల్ ఎంఎంఆర్ యొక్క టార్గెట్ ఎంత, 70 లోపల ఉండాలి. ఇప్పుడు ఎంత ఉంది, 43 ఉంది, 70 లోపల ఉంది కదా. అండ్ ఆల్రెడీ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 3ని మనం అచీవ్ చేయడం జరిగింది. అలాగే 2023-24లో కొత్తగా 9 మెడికల్ కాలేజీలు వచ్చినాయి, ఇది కూడా ఓవర్లో మెన్షన్ చేశారు. సో కొత్తగా 9 మెడికల్ కాలేజీలు వచ్చాయి తెలంగాణలో, చాలా మంచి విషయం చెప్పొచ్చు. ఆసిఫాబాదు, భూపాల్పల్లి, జయశంకరు, జనగాము, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మము, రాజన్న సిరిసిల్ల, వికారాబాదు, నిర్మల్. సో ఈ 9 జిల్లాలకు కేటాయించడం జరిగింది. దీనిలో తీసుకుంటే మనకి ఏబిజే, ఏబి అని తీసుకోవచ్చు. ఫస్ట్ లెటర్స్ అదే కదా, ఏబి అని గుర్తుపెట్టుకోవాలనుకుంటే, ఏబి తర్వాత జా, జా, కా, 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 అట్లా ఇవి డిస్ట్రిక్ట్స్ అనమాట. ఓకేనా. అలాగే మనకి నిర్మలు, వికారాబాదు, దాంతోపాటు రాజన్న, సిరిసిల్ల. ఓకేనా, రైట్. ఓకే, ఒకసారి గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. తర్వాత ఎడ్యుకేషన్ గురించి పెద్దగా ఏం లేదు ఇక్కడ. సో తొలి మనం ఎట్లయితే ఇన్స్టిట్యూట్లో తొలి అడిగి ఎట్లయితే స్టార్ట్ చేశారో తొలి మెట్టు అన్నారు, దాన్ని ఫస్ట్ స్టెప్ అన్నారు అనమాట. ఇది ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ ప్రోగ్రామ్ కింద స్టార్ట్ చేయడం జరిగింది. సో పిల్లలకి ఈ మ్యాథ్స్ స్కిల్స్ పెంచడం కానీ, బేసిక్ లాంగ్వేజ్ స్కిల్స్ పెంచడం కానీ చెప్పేసి ఈ తొలి మెట్టు ఫస్ట్ స్టెప్ అనేది లాంచ్ చేయడం అనేది జరిగింది. దీని గురించి మళ్ళీ ఎడ్యుకేషన్లో డీటెయిల్గా చెప్తాను నేను. అలాగే తెలంగాణ ఇన్ 3rd ర్యాంక్ ఇన్ ప్యూపిల్ టీచర్ రేషియో. ఎంత స్టాటిస్టిక్స్ అవసరం లేదు, బట్ జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను. అంటే ఇప్పుడు టీచర్ ఉంటాడు, స్టూడెంట్స్ రేషియో ఎంత ఉండాలి. ఇప్పుడు 100 మందికి ఒక స్టూడెంట్, ఒక టీచర్ ఉండడం వేరు, 100 మందికి 3 టీచర్లు ఉండడం వేరు. ఎంత ఎక్కువ మంది టీచర్లు ఉంటే అంత సర్వీస్ చేయగలుగుతారు అన్నట్టు. అట్లా మాస్టారు అలాగే స్టూడెంట్స్ రేషియో తీసుకుంటే తెలంగాణ 3rd పొజిషన్లో ఉంది. అలాగే చైల్డ్ ఎన్రోల్మెంట్ కూడా పెరిగింది, సో 2021-20లో 62 lakh చిల్డ్రన్ ఎన్రోల్మెంట్ జరిగింది. ఆ డేటా ఏం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఏం అడగరు. కాకపోతే మనకి ప్రైవేట్ స్కూల్లో, గవర్నమెంట్ స్కూల్లో ఒకసారి చూసుకుంటే ప్రైవేట్ స్కూల్లో 50%, గవర్నమెంట్ స్కూల్లో 49% కొత్తగా ఎన్రోల్మెంట్ జరిగినాయి. అంటే స్కూళ్ళల్లో పోరాలు చేరారు అన్నట్టు.
ఎన్రోల్మెంట్ ఇన్ ఆల్ గవర్నమెంట్ స్కూల్స్ ఇందాక చెప్పాను కదా, 2020-21 అయితే 43% ఉంటే 21-22 49% ఉంది. అంటే దాని అర్థం ఏంటి, గవర్నమెంట్ స్కూల్స్ ఎన్రోల్మెంట్ పెరిగింది, అది కూడా గుర్తుపెట్టుకుంటే చాలు, ఇదంతా వదిలేస్తే. గవర్నమెంట్ స్కూల్ ఎన్రోల్మెంట్ పెరిగింది, అలాగే గవర్నమెంట్ హాస్పిటల్స్లో కూడా డెలివరీ చేయడం అనేది కూడా పెరిగింది. ఈ 2 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. అలాగే వాటర్ సప్లై శానిటేషన్ అందరూ తెలిసిందే. వాటర్ సప్లై శానిటేషన్, తెలంగాణ ఇస్ ద ఫస్ట్ లార్జెస్ట్ స్టేట్ ఇన్ ద కంట్రీ టు అచీవ్ 100% కవరేజ్ ఇన్ ఫంక్షనల్ హౌస్ హోల్డ్ ట్యాప్ కనెక్షన్స్ ఇన్ ఆల్ రూరల్ ఏరియాస్. అదందరికీ మనకి తెలిసిందే. ఓకే రైట్. అచీవింగ్ 100% కవరేజ్ ఆఫ్ రూరల్ శానిటేషన్ ఇన్ ద స్టేట్. సో రూరల్ శానిటేషన్ 100% అచీవ్ చేయడం జరిగింది. ఓకే, జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇది. తర్వాత వెల్ఫేర్ కనుక తీసుకుంటే చాలా స్కీమ్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ కోసం మీకు 2 స్కీమ్స్ మెన్షన్ చేయడం జరిగింది, జస్ట్ ఎగ్జాంపుల్ కోసం మటుకే. సో దళిత బంధు స్కీమ్ ఉంది. ఆ దళిత బంధు స్కీమ్ ఒక ఫ్యామిలీకి ఎంత గ్రాంట్ చేస్తారు, 10 లాక్ రూపీస్ ఇస్తారు. దళిత బంధు స్కీమ్కి 10 లాక్ రూపీస్ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. సో 2021-22లో మనకి 4150 crore రూపీస్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. ఎంతమంది బెనిఫిట్ అయ్యారంటే మనకి 38,323 SC హౌస్ హోల్డ్ బెనిఫిట్ అవ్వడం జరిగింది. ఇది లాంచ్ చేసినప్పుడు. ఇప్పుడు ఎంత కేటాయించారు, 17,000 కోట్లు కేటాయించారు దళిత బంధుకి. ఆల్మోస్ట్ ఒక 1,500 బెనిఫిషియర్స్కి ఈ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో బెనిఫిట్ అవుతుంది. ఇది ఇక్కడ ఏం చెప్పట్లా, బ్లా 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 అని చదువుకుంటూ పోడే, ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా వెల్ఫేర్లో ఏముంటుంది. ఓకేలే. అలాగే దళిత రక్షణ అనేది ఏర్పాటు చేశారు, ఆశ్రయ పెన్షన్ కూడా వస్తుంది. ఈ స్టాటిస్టిక్స్ చాలా ఇంపార్టెంట్ అమ్మ, ప్రతి స్కీమ్లో స్టాటిస్టిక్స్ చాలా ఇంపార్టెంట్. అలాగే కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ ప్రోగ్రామ్ ఉంది, అందరూ తెలిసిందే. కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ ప్రోగ్రామ్ ఉంది. ఎంత ఇస్తారు, 1,00,000 రూపాయలు 116 ఇస్తారు. ఎవరెవరికి ఇస్తారు షాదీ ముబారక్ అనేది, కళ్యాణ్ లక్ష్మి SC, ST, BC మైనారిటీ ఫ్యామిలీస్కి ఇస్తారు కళ్యాణ్ లక్ష్మి అనేది. ఓకేనా. సో ఇన్కమ్ ఆఫ్ బోత్ పేరెంట్స్ షుడ్ నాట్ ఎక్సెడ్ 2 lakh rupees. ఎవరైతే ఈ షాదీ ముబారక్ అలాగే కళ్యాణ్ లక్ష్మి పథకం రావాలనుకుంటున్నారో ఇద్దరు పేరెంట్స్ యొక్క ఇన్కమ్ అనేది 2 lakh rupees అనేది దాటకూడదు. సో జనవరి 2023 వరకు ఇప్పటిదాకా మొత్తం పెట్టిన ఖర్చు ఎంత అంటే ఇక్కడ 10,558 కోట్లు ఖర్చు పెట్టారు. ఇప్పుడు ఇది ఇట్లా అడగవచ్చు అనమాట, క్యాస్ట్ వైజ్ అడుగుతాడు. సో కళ్యాణ్ లక్ష్మి ప్రోగ్రామ్ అనేది ఏ క్యాస్ట్ వాళ్ళకి ఎక్కువ మంది బెనిఫిషియర్స్ ఉన్నారు అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ క్యాస్ట్ వాళ్ళకి ఎక్కువ బెనిఫిషియర్స్ ఉన్నారు. కళ్యాణ్ లక్ష్మి ద్వారా బెనిఫిట్ పొందిన వాళ్ళు, పైసలు తీసుకున్న వాళ్ళు. ఇక చూడు, నీకు బీసీలు ఎంత 5.9 lakh రూపీ 9 lakh పీపుల్, SC ఎంత 2.4 lakh, ST ఎంత 1.5 lakh, మైనారిటీస్ ఎంత 2.4 lakh అనమాట. సో ఇవి క్రొనాలజికల్ ఆర్డర్లో అడిగితే అడగచ్చు, చెప్పలేము. సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఏంటి మరి బీసీ, తర్వాత వచ్చేసి ఎవరున్నారు మనకి ఇక్కడ మైనారిటీస్ ఉన్నారు, SC ఉన్నారు, తర్వాత వచ్చేసి మనకి ST ఉన్నారు. ఇది చూసుకోవాలి, ఎగ్జాంపుల్ కోసం పెట్టా. డీటెయిల్కి వస్తాం అలా. ఈ రైతు బీమా అనేది 2018లో స్టార్ట్ చేసే రైతు బీమా 5 lakh rupees ఇస్తారు. ఎవరైతే రైతు చనిపోతాడో ఆ రైతు చనిపోయిన తర్వాత ఫ్యామిలీకి 10 రోజుల్లో వచ్చేసి 5 లక్షల రూపాయలు వస్తాయి. ఇప్పటివరకు రైతు బీమా కింద 2018 నుంచి 19 ఆ టైంలో 4,000 కోట్ల దాకా బెనిఫిషియర్స్కి ఇవ్వడం అనేది జరిగింది. అలాగే రైతు నేతన్న బీమా అంటారు, నేతన్న బీమా ఈ గ్రూప్ లైఫ్ ఇన్సూరెన్స్ నేతన్న బీమాన హ్యాండ్లూమ్, పవర్లూమ్ ఈ వర్క్స్ చేసే వాళ్ళకు కూడా వీళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుంది. సో నేతన్న బీమా అంటారు. ఎగ్జాంపుల్ కోసం. అలాగే రిజర్వేషన్ సిస్టమ్ కూడా తెలుసు కదా మనకి. క్యాబినెట్ అయితే తెలంగాణ గవర్నమెంట్ ఏం చేసి ఒక నిర్ణయం తీసుకుంది. ఎప్పుడు నిర్ణయం తీసుకుంది, 30 September 2020 ఒక నిర్ణయం తీసుకుంది, రిజర్వేషన్ పెంచాలని చెప్పేసి. ఎవరికి, ఎస్టీలకు రిజర్వేషన్ పెంచాలని చెప్పి అనుకున్నారు. 6% నుంచి 10%కి ఎస్టీలకు పెంచడం అనేది జరిగింది. ఇది తెలంగాణ క్యాబినెట్ తీసుకునే నిర్ణయం. మరి ప్రస్తుతం తెలంగాణలో రిజర్వేషన్ సిస్టమ్స్ ఎట్లున్నాయి ఒకసారి మనం చూద్దాం. ఎకనామికల్ వీకర్ సెక్షన్కి 10%, బీసీఈ మైనారిటీస్కి 4%, అలాగే బీసీలకి 25%, ఎస్సీలకి 15% రిజర్వేషన్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ తెలంగాణ ప్రస్తుతం రిజర్వేషన్లో. ఓకే. సో దాంతోపాటుగా ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఎన్ని ఉన్నాయి, ఎంత ఖర్చు పెట్టారు. అలాగే డబుల్ బెడ్రూమ్ స్కీమ్ ఉంది కదా, డబుల్ బెడ్రూమ్ స్కీమ్కి ఎన్ని కోట్ల లక్షల ఇల్లు కట్టించారు, ఎంత ఖర్చు పెట్టించారు, ఇదంతా ఉంది. ఎన్విరాన్మెంట్ తీసుకుంటే తెలంగాణ హరితహారం ప్రోగ్రామ్ ఉంది, అందరూ తెలిసిందే. తెలంగాణ హరితహారం ప్రోగ్రామ్ ఉంది. సో 2015-16లో స్టార్ట్ చేయడం జరిగింది. సో 2022-23 వరకు టార్గెట్ పెట్టుకుంది ఏంటంటే మొత్తం ఇప్పుడు ఎన్ని చెట్లు నాటారు. యాక్చువల్లీ హరితహారం ప్రోగ్రామ్ కింద ఎంత టార్గెట్ పెట్టుకున్నారు, ఎంత రీచ్ అయ్యారు అందరికీ తెలుసు. ఎన్ని కోట్ల మొక్కలు నాటాలనుకున్నారండి, 230 కోట్ల మొక్కలు నాటాలనుకున్నారు. కానీ నాటింది ఎంత, 270 crore మొక్కలు నాటినాం. అంటే అనుకున్న దానికంటే ఎక్కువనే మనం చెట్లు నాటడం అనేది జరిగింది. సో ఎంత కోట్లు ఖర్చు పెట్టారు, ఇప్పటివరకు 10,000 కోట్లు ఖర్చు పెట్టారు. అలాగే HMDA మనకి ఇందులో హైదరాబాద్ మున్సిపల్ డెవలప్మెంట్ అథారిటీ ఉంది కదా, HMDA కార్డ్ అని గ్రీన్ కార్డ్గా చేశారు, మనకు అందరూ తెలిసిందే. అవుటర్ రింగ్ రోడ్ ఉంది కదమ్మా, అవుటర్ రింగ్ రోడ్, ఈ అవుటర్ రింగ్ రోడ్ మొత్తం ఏం చేస్తారంటే గ్రీన్ కార్డ్గా మారుస్తారంట, అంటే మొత్తం చెట్లు నాటుతారు. అది జస్ట్ ఇవ్వడం జరిగింది. అయితే హైదరాబాద్కి చాలా అవార్డ్స్ వచ్చినాయి.
హైదరాబాద్ని గ్రీన్ సిటీగా మార్చాలనుకున్నారు కాబట్టి హైదరాబాద్కి చాలా అవార్డ్స్ వచ్చాయి. ట్రీ సిటీ ఆఫ్ ది వరల్డ్ 2021 అవార్డు వచ్చింది. వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డు వచ్చింది, సౌత్ కొరియాలో ఇచ్చారు. అలాగే లివింగ్ గ్రీన్ ఫర్ ఎకనామిక్ రికవరీ అండ్ ఇంక్లూజివ్ గ్రోత్ అని చెప్పేసి హైదరాబాద్ సిటీకి ఈ గ్రీన్కి సంబంధించి 3 అవార్డ్స్ వచ్చాయి. ఇవాళ అడిగాడు, మళ్ళీ ఎగ్జామ్లో క్వశ్చన్స్ అడుగుతాడు. సో ఇదండి, ఇది జస్ట్ ఓవర్వ్యూ మాత్రమే అమ్మ. నేను మొత్తం అయితే సోషల్ ఎకనామిక్ సర్వే అయితే నేను మొత్తం ఏం చెప్పలేదు. సో జస్ట్ ఇది ఓవర్వ్యూ. మనకి సోషల్ ఎకనామిక్ అవుట్లుక్లో ఫస్ట్ చాప్టర్ వచ్చేసి ఓవర్వ్యూ అంటారు. ఇవన్నీ మళ్ళీ రిపీట్ అవుతాయి, డీటెయిల్గా రిపీట్ అవుతాయి. జస్ట్ ఎగ్జాంపుల్ కోసం ఆ ఓవర్లో ఏముందో దాన్ని కన్సిడర్ చేసి ఆసిస్గా మీకు చెప్పడం జరిగింది, జస్ట్ ఒక హైలైట్స్ లాగా అన్నమాట. సో నెక్స్ట్ వీడియో నుంచి మనకి నెక్స్ట్ వీడియో మనకి ఏంటి, ఇప్పుడు అగ్రికల్చర్ ఉంది, ఇండస్ట్రీస్ ఉంది, సర్వీస్ సెక్టార్ ఉంది, తర్వాత మైక్రో ఎకనామిక్స్ ఉంది, ఒక పబ్లిక్ ఫైనాన్స్ ఉంది, వెల్ఫేర్ స్కీమ్స్ ఉన్నాయి. ఇవన్నీ డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ అంతా మొత్తం కన్సిడర్ చేసి, అంటే మీరు 20-30 గంటలు చదవాల్సింది అదేదో మేమే చదివేసి దాన్ని కన్సిడర్ చేసి ఎగ్జామ్లో ఏమొస్తాయో, అంటే అనవసర కబుర్లని పక్కన పెట్టేసి ఎగ్జామ్లో ఏమొస్తాయో దాన్ని అనలిటికల్గా చెప్పేసి మీకు ఎగ్జామ్లో యూస్ అయ్యే విధంగా వీడియోస్ అనేది చేయడం అనేది జరుగుతుంది. సో దిస్ ద ఫస్ట్ వీడియో ఇన్ ఎకనామిక్ సర్వే. ఇది జస్ట్ ఒక ఇంట్రడక్షన్ లాగా, ఒక ట్రైలర్ లాగా, ఒక బేసిక్ లాగా మాత్రమే. దిస్ ఇస్ ఎపిసోడ్ 1 అని అనుకోండి మీరు. నెక్స్ట్ ఎపిసోడ్ 2, ఎపిసోడ్ 3 అట్లా సోషల్ ఎకనామిక్ సర్వే అన్ని చాప్టర్లు డీటెయిల్గా ఎపిసోడ్ వైజ్గా మనం చెప్పడం అనేది జరుగుతుంది. సో దిస్ ద ఫస్ట్ వీడియో, దట్ ఈస్ ద బేసిక్ వీడియో ఓన్లీ. సో థ్యాంక్ యూ వెరీ మచ్. విల్ మీట్ యూ అగైన్.